సో ఇవాళ టాపిక్ వచ్చి రీగెయిన్ హెల్త్ విత్ వాటర్. రైట్, మన అనారోగ్యాలు ఏవైతే వస్తున్నాయో వాటిని నీటితో బాగు చేసుకోగలమా, మనం తాగే మంచినీటితో బాగు చేసుకోగలమా అన్నది మనం ఇప్పుడు చెక్ చేసుకోబోతున్నాం. నిజంగా బాగు చేసుకునే కాన్సెప్ట్ ఉందా అంటే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం, దీని గురించి క్షుణ్ణంగా. రైట్, ఫస్ట్ ఇక్కడ వాటర్ రీగెయిన్ హెల్త్ విత్ వాటర్ అంటే మనం తాగుతున్న వాటర్ నుంచి మనము హెల్త్ని బాగు చేసుకోవాలి కదా. మరి మీరు కరెక్ట్ వాటర్ తాగుతున్నారా, మంచి వాటర్ తాగుతున్నారా అని ఎప్పుడైనా ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, మిమ్మల్ని ఏం చెప్తారు? జనరల్గా అందరూ మంచి వాటర్ తాగుతారు, ఎవరు చెడ్డ వాటర్ లేకపోతే పాడైపోయిన వాటర్ అయితే ఎవరు తాగరు, అందరూ మంచి వాటర్ తాగుతారు కదా. మరి ఇంకో క్వశ్చన్ ఉందండి ఇక్కడ. మరి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కూడా నేను తర్వాత ఇస్తాను, కానీ మీరు ఆలోచించుకోండి దేని గురించి మాట్లాడుతున్నాం అనేది మీకు తెలుస్తుంది. సో ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ వాటర్స్ ఆర్ యూ డ్రింకింగ్ అని అడుగుతున్నాం. అంటే మీరు ఏ రకమైన వాటర్ తాగుతున్నారు అంటే, మనకి జనరల్గా మంచినీళ్ళు తాగుతున్నాం అనగానే నేను మంచినీళ్ళు తాగుతున్నాను, నేను మున్సిపల్ వాటర్ తాగుతున్నాను, మినరల్ వాటర్ తాగుతున్నాను, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తాగుతున్నాను, ఇలా మనము రకరకాల వాటర్స్ తాగుతున్నాం అవునా. ఇవాళ రోజున కొంచెం కాస్ట్లీ వాటర్స్ కూడా మనము తెప్పించుకొని చాలా మంది హెల్త్ గురించి ఇవాళ రోజున బయట నుంచి కాస్ట్లీ వాటర్స్ కూడా తెప్పించుకొని తాగుతున్నట్టు నాకు ఈ మధ్యన తెలిసింది, మన హైదరాబాద్ లో కూడా. సో మరి ఏ రకంగా తాగుతున్నారు, మరి ఈ తాగుతున్నటువంటి వాటర్స్ మీకు ఆరోగ్యానికి ఉపయోగపడుతున్నాయా అంటే ఇవాళ వరకు నీటిని ఆరోగ్యం గురించి అయితే మనం తాగలేదు అవునా. మరి మనం ఎందుకు తాగాం నీళ్లు అంటే, మనము ఇవాళ వరకు మన దాహం తీర్చుకోవడానికి మాత్రమే మనం వాటర్ తెచ్చుకున్నాం, కానీ మనం దానివల్ల మనకి రైట్ దాహం తీసుకోవడానికి తీసుకున్నాం, కానీ మనము దాంతో హెల్త్ వస్తుంది అనేది మనం ఇవాళ వరకు వాటర్ తీసుకోలేదు కదా. మరి హెల్త్ గురించి మాట్లాడుతున్నాం, హెల్తీగా ఉండాలనుకుంటున్నాం. మరి హెల్త్ కావాలంటే మనకి ఏం కావాలి అంటే కనుక, మనకి హెల్తీగా ఉండాలంటే ఈ మూడు మనకి హెల్తీగా కావాలి. అవేంటి? గాలి, ఆహారము, నీరు. ఈ మూడు ఆరోగ్యకరంగా మనకి లభిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. మరి ఈ మూడు ఆరోగ్యకరంగా మనకి లభిస్తున్నాయా ఇవాళ రోజున? ఈ గాలిని చూస్తే కంప్లీట్ గా పొల్యూట్ అయిపోయింది అవునా, బయట పొల్యూషన్స్ పెరిగిపోయినాయని మనం రోజు అనుకుంటున్నాం. దాన్ని బాగు చేసుకోగలం మనం ఇవాళ రోజు? మీరు పీల్చుకున్న గాలి బాగు చేసుకొని ఎవరైనా పీల్చుకుంటున్నారా? లేదు, బాగు చేసుకునే అవకాశం మనకి లేదు అవునా. పొల్యూషన్ తగ్గించే అవకాశం మనకి లేదు. మన చుట్టూతో గ్రీనరీ పెంచుకోవాలి. ఇప్పుడు మనం ఉంటున్నది అపార్ట్మెంట్ కల్చర్, అది కూడా పెంచుకునే అవకాశం లేదు మన చేతిలో, అది కూడా లేదు కదా. ఏదైతే మనం ప్రకృతిని కాపాడుకుందామో అది మన చేతిలో లేకుండా పోయింది వాళ్ళ కోసం. అంటే ఎయిర్ కంప్లీట్లీ పొల్యూట్ అయిపోయింది. ఇవాళ రోజున మనము ఎయిర్ ప్యూరిఫైయర్స్ మనతో పాటు తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. రైట్, మరి ఫుడ్ చూద్దాం. ఆహారం ఏమన్నా ఇది బాగుందా అంటే దీనిలో కూడా పెస్టిసైడ్స్, కెమికల్స్ ఉన్నాయటండి. అంటే అన్ని కంటామినేట్ అయిపోయినాయి. పోనీ మనం బయట నుంచి ఆర్గానిక్ ఫ్రూట్స్ అను, ఆర్గానిక్ వెజిటబుల్స్ అను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళ రోజున. ఎందుకు? మన చుట్టుపక్కల దొరుకుతున్నటువంటి కాయగూరలు, ఆకుకూరలు ఏవైతే మనకు ఉన్నాయో వాటి మీద పెస్టిసైడ్ కంటెంట్ ఎక్కువైపోయింది. అంటే రసాయనాలు వాటి మీద ఎక్కువైపోయినాయి, కెమికల్స్ ఉన్నాయి. సో అది కూడా మనము క్లీన్ చేసుకోగలమా? వాటి వరకు కెమికల్ క్లీనర్స్ అయితే మన దగ్గర లేవు. సో మనం రోజు క్లీన్ చేసుకోలేము కదా. సో దాంతో పెస్టిసైడ్స్, కెమికల్స్ వాటి మీద ఉండడంతో ఫుడ్ కూడా కంటామినేట్ అయిపోతుంది. బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ ఎలాగో మనకి అనారోగ్యం కలిగిస్తుంది, అది మనకి తెలిసిన విషయమే. ఇది కూడా మనకి అనారోగ్యం కలిగిస్తుంది మనం తీసుకుంటున్న ఫుడ్ కూడా. మరి నీటి గురించి ఆలోచిస్తే, నీటి గురించి మనకి కొత్తగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి తెలుసు వాటర్ ఆల్రెడీ పాడైపోయింది, ఆల్రెడీ పొల్యూట్ అయిపోయింది అని తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తాము, మనం తాగే ప్రతి వాటర్ ప్యూరిఫై అయిందా లేదా చెక్ చేసుకొని తాగుతాం. శుభ్రంగా ఉందా లేదా అనేది మనము చెక్ చేసుకొని తాగుతున్నాం. ఎవరింటికన్నా వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో కనుక మీకు ట్యాప్ వాటర్ ఇచ్చారనుకోండి, డైరెక్ట్ గా తాగేస్తారా? మనకి ట్యాప్ వాటర్ టేస్ట్ తెలుసు. ఒక్కసారి సిప్ చేయగానే అది ట్యాప్ వాటర్ అని తెలియగానే మనము అది పొరపాటును కూడా తాగం అవునా. కొంచెం సిప్ చేసి పక్కన పెట్టేస్తాం, ఎందుకు? అది ప్యూరిఫైడ్ కాదు అని మనకు ఒక అవగాహన కదా. మరి అన్ని పొల్యూట్ అయిపోయినాయి, కానీ మనం ఆరోగ్యంగా ఉండాలి. సాధ్యమేనా? అది చెక్ చేద్దాం ఇప్పుడు. సో వాటర్ గురించి మాట్లాడుకోండి. ఎందుకు? మనం ఇవాళ వరకు ప్యూరిఫై చేసుకునే టెక్నాలజీ మన దగ్గర ఉంది కదా. సో మనము వాటర్ని ప్యూరిఫై చేసుకొని తాగొచ్చు అని మనకు తెలుస్తుంది. మరి అలాంటి ప్యూరిఫై చేసుకుంటున్న వాటర్ గురించి కనుక గమనిస్తే, అసలు వాటర్ ఎందుకు ఇంపార్టెంట్ అని కనుక గమనిస్తే, మనకి మన బాడీలో 60 to 70% వాటర్ కంటెంట్ ఉందండి. మన బాడీలో 60 to 70% వాటర్. మన బాడీ అంతా వాటర్ తోటే నిర్మితమై ఉంది, నీటితోటే నిర్మితమై ఉంది అని కూడా చెప్తున్నారు. మరి మనకి దెబ్బ తగిలితే వాటర్ వస్తుందా అంటే రక్తం వస్తుందా? రక్తమే వస్తుంది కదా. కానీ వాటర్ కదా రావాల్సింది. 60 to 70% వాటర్ ఉందంటే
అంటే వాటర్ గా లేదు, మన శరీరంలో ఉన్న ప్రతి కణంలోనూ వాటర్ 70% వాటర్ ఉంది. అలాంటి కణాలన్నిటితో కలిపి మన ఆర్గాన్స్ అవన్నీ వచ్చాయి కదా, ఇక్కడ ఉన్నాయి చూడండి ఆర్గాన్స్ ఇవన్నీ, వీటన్నిటిలో కూడా వాటర్ పర్సంటేజ్ చెప్తున్నారు. చూసారా ఇక్కడ బ్లడ్ ఏదైతే ఉందో దానిలో 83% వాటర్ ఉంది. బ్లడ్ లో కనుక ఈ వాటర్ పర్సంటేజ్ తగ్గిపోయిందండి అనుకోండి, బ్లడ్ క్లాట్ అయిపోతుంది. అదేవిధంగా బ్రెయిన్ లో 73% వాటర్ ఉంది. ఈ 73% వాటర్ కనుక తగ్గిపోయింది అనుకోండి పర్సంటేజ్, బ్రెయిన్ డిహైడ్రేట్ అయిపోతుంది. డిహైడ్రేట్ అంటే మనకి ఆలోచనలు కూడా రావు. అదే విధంగా చూస్తే ప్రతి ఆర్గాన్లోనూ ఎంతో కొంత మనకి వాటర్ పర్సంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే బోన్స్ కనబడుతున్నాయి కదా, దీనిలో కూడా 31% వాటర్ ఉంది. బోన్స్ లో కనుక వాటర్ పర్సెంట్ తగ్గిపోయింది అనుకోండి, మన బాడీలో కాల్షియం అనేది కూడా ప్రొడ్యూస్ కాదు. అంటే మనకి అనారోగ్యాలు అనేది డిహైడ్రేషన్ వల్ల జరుగుతుంది. డిహైడ్రేషన్ ఈ వాటర్ పర్సెంటేజెస్ మెయింటైన్ చేయకపోవడం వల్ల మన బాడీలో డిహైడ్రేషన్ వస్తుంది. సో మనం హైడ్రేటెడ్ కండిషన్ లో ఉండాలంటే వాటర్ పర్సెంటేజెస్ కరెక్ట్ గా మెయింటైన్ అవ్వాలి మన బాడీలో. అంటే మనము రోజు 3 నుంచి 4 లీటర్ల వాటర్ తాగాలి. మరి మీలో ఎంతమంది 3 నుంచి 4 లీటర్ల వాటర్ రోజు తాగుతున్నారు? ఒక రోజు 2 రోజులు కాదు, రోజు తాగాలి. తాగుతున్నారా? జనరల్ గా మనము అంత వాటర్ కన్జంప్షన్ మనం తీసుకోవట్లేదు, మన బాడీకి అందించట్లేదు. దాంతో మన బాడీ చాలా మందిలో అనారోగ్యాలు ఇవాళ రోజున ఉన్నాయి. ఎందుకు? డిహైడ్రేషన్ వలన. సో మరి మనం తాగుతున్నటువంటి కొద్దిగా వాటర్ కూడా మన బాడీలో ఇన్ని ఫంక్షన్స్ చేయాలి. వాటర్ ఫంక్షన్స్ అని చెప్తున్నారు. అవి ఏంటి అంటే, మన బ్రెయిన్ లో 73 నుంచి 75% వాటర్ ఉంది కదా, ఆ వాటర్ పర్సంటేజ్ కనుక ఉంటే బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉంచగలం. అదేవిధంగా మన బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేసేది వాటరే. అదేవిధంగా బాడీలో ఉన్నటువంటి వేస్ట్ ని బయటికి పంపించాలన్నా వాటర్ కావాలి. మన ఎముకల మధ్యలో ఉన్నటువంటి కుషన్స్ మెయింటైన్ చేసేది వాటరే. మనం ఏదన్నా ఆహారం తీసుకున్నామో అది అరగడానికి వాటర్ కావాలి. అరిగిన తర్వాత ఏదైతే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో, శక్తి వస్తుందో, ఆ శక్తి మన శరీరం అంతా స్ప్రెడ్ కావాలన్నా కానీ వాటర్ కావాలి. అంటే ఇవాటి వరకు మన బాడీలో ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఏం చేస్తుంది? ట్రాన్స్పోర్ట్ అంటే మనం బ్లడ్ అనుకుంటున్నాం, కానీ బ్లడ్ లో కూడా 83% వాటర్ ఉంది కదా. ఆ 83% వాటర్ ఏదైతే ఉందో అది మన బాడీలో ఈ శక్తిని మొత్తం నింపుతోంది, శక్తిని మొత్తం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అంటే మన బాడీలో ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ మెకానిజం వాటర్. అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వాటర్, రోజుకి 3 నుంచి 4 లీటర్లు మనం వాటర్ తీసుకోవాల్సిన వాటర్ మనం అంత తీసుకోవట్లేదు. మనం తీసుకుంటున్న వాటర్ కూడా ఎలాంటి వాటర్ తీసుకుంటున్నాము అని కనుక గమనిస్తే క్లీన్ వాటర్ తీసుకుంటున్నాము అని చెప్తున్నాం. ఎందుకు? క్లీన్ వాటర్ హెల్దీ వాటర్ కాబట్టి మనము క్లీన్ వాటర్ ఇవాళ రోజున తాగడానికి వాడుతున్నాం. అన్హెల్దీ వాటర్ని అయితే డర్టీ వాటర్ని అన్హెల్దీ వాటర్ కాబట్టి అది మనం తాగడానికి అయితే వాడము. మరి తాగుతున్నటువంటి ఈ క్లీన్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆప్షన్స్ కనుక గమనిస్తే ట్యాప్ వాటర్ కావచ్చు, లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్ఓ మిషన్ ద్వారా మనం తయారు చేసుకున్నటువంటి ప్యూరిఫైర్ ద్వారా తయారు చేసుకున్నటువంటి వాటర్, లేకపోతే బయట నుంచి తెప్పించుకున్న బబుల్ క్యాన్ వాటర్స్, లేదా బయట మనం కొనుక్కొని తాగుతున్నటువంటి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్స్, ఇవే కదా మనం తాగడానికి వాడేవి. ఇవి కాకుండా వేరేవేవి మనం తాగడానికి అయితే మనం వాడము. మరి మనం తీసుకుంటున్న వాటర్లో ఏమన్నా మలినాలు ఉంటే కనుక దాన్ని డర్టీ వాటర్ అని చెప్పి మనము అన్హెల్దీగా ఉందని చెప్పి దాన్ని తాగడానికి మాత్రం వాడతాం, అవునా? మరి ఇక్కడ గమనిస్తే ఇప్పటి వరకు మీరు ఏదైతే క్లీన్ వాటర్స్ తాగడానికి మనం వాడుతున్నామో ఆ వాటర్ని కనుక గమనిస్తే వాటిల్లో చాలా వరకు ఆర్ఓ టెక్నాలజీ తోటి మనము ప్రాసెస్ చేసుకొని ఫిల్టరేషన్ చేసుకున్నటువంటి వాటర్ అని మనకు అర్థం చెప్తాం. మరి ఆర్ఓ అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ రోజు 90% ఇళ్లలో ఆర్ఓనే వాడుతున్నారు, బెస్ట్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ కాబట్టి. ఎందుకంటే దాని నుంచి మనకి హెల్దీ వాటర్ వస్తుంది కదా. సో ఇలాంటి హెల్దీ వాటర్, ఆర్ఓ వాటర్ గురించి మనము WHO ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ WHO మీరు గూగుల్లో చూడొచ్చు. WHO అబౌట్ ఆర్ఓ వాటర్ అని కనుక మీరు గూగుల్లో కొట్టినట్టయితే మీకు ఈ స్క్రీన్ వస్తుంది అక్కడ, రైట్? నేను కూడా గూగుల్ నుంచి తీసి పెట్టింది, ఇక్కడ గూగుల్ నుంచి సేకరించింది. వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ ఆర్ఓ వాటర్ గురించి అంటే, డిసీజ్ ఎర్లీ డెత్ వస్తుందట. మీరు తాగుతున్నట్టు వాటర్ ఏదైతే శుద్ధమైనది మంచిది అని తాగుతున్నారో ఆర్ఓ వాటర్, ఆ వాటర్ కనుక మీరు ఏళ్ల తరబడి తాగితే మీకు అనారోగ్యాలు వస్తాయి, త్వరగా చనిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? WHO చెప్తున్నారు. అదేంటి వాటర్ తాగితే చనిపోవడం ఏంటి అంటే, ఈ ఆర్ఓ టెక్నాలజీ ఏంటి అనేది మనం గమనిద్దాం. ఆర్ఓ టెక్నాలజీ ఈజ్ డీమినరలైజింగ్ టెక్నాలజీ. వాటర్ లో ఉన్నటువంటి మినరల్స్ అన్నిటిని తీసేస్తుంది. ఫిల్టరేషన్ లో బెస్ట్ టెక్నాలజీ. ఫిల్టర్ చేసడంతో పాటు అది వాటర్ లో ఉన్న మినరల్స్ ని కూడా తీసేస్తుంది. కానీ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంది కదా, ఆ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా మెయింటైన్ కావాలి అంటే మనకి ఈ మినరల్స్ అనేది చాలా అవసరం.
మరి ఆ మినరల్స్ కి మన బాడీకి అందించడానికి ఒకే మేజర్ సోర్స్ వచ్చి వాటర్. మనం ఏదైతే తాగుతున్నటువంటి వాటర్ నుంచి మినరల్స్ అన్ని పోయినాయో, మినరల్స్ పోతే డెడ్ వాటర్ అయిపోతుంది. కావాల్సిన మన బాడీకి కావాల్సినటువంటి ఎసెన్షియల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి అందట్లేదు. దాంతో మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అవునా? గమనించారా? మార్చ్ 2020 వరకు అందరికీ ఇమ్యూనిటీ ఉంది. ప్రపంచం అంతా ఇమ్యూనిటీ బాగా ఉంది. కానీ మార్చ్ తర్వాత ఒకేసారి ఇమ్యూనిటీ పడిపోవడం ఏంటండి? ఇమ్యూనిటీ పడిపోయేగా కరోనా లాంటి వ్యాధులు ఇవాళ రోజున మనకు అందరికీ వైరస్ అందరికీ అటాక్ అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళు చెప్పారు ఇమ్యూనిటీ పడిపోవడం వల్లే జరిగిపోతుంది. మరి ఒకేసారి ప్రపంచం అంతా పడిపోతుంది. ఒక ఇంట్లో 4 ఉన్నారు, అందరికీ ఒకే రకమైన వ్యాధి ఒకేసారి వచ్చేస్తుందా? రాదుగా. అంటే ఒకళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది. మరి ప్రపంచం అంతా ఒకేసారి పడిపోవడం ఏంటి అంటే ఒకేసారి పడిపోలేదు. ఎప్పటి నుంచో స్లోగా మన ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్ అవడంతో ప్రపంచం అంతా ఇమ్యూనిటీ పడిపోయిందని వాళ్ళ రోజున ఇమ్యూనిటీ మీద చాలా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అవునా? మరి ఆ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మనకి కావాల్సిన వాటర్లో ఏవైతే మినరల్స్ ఉన్నాయో అవి దొరకట్లేదు. కాబట్టి మనకి చిన్న మనకి అనారోగ్యాలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ వచ్చిన అనారోగ్యాలు కూడా ప్రాణాంతక వ్యాధుల కింద తయారైపోతాయి. అవునా? సో WHO ఏం చేసిందంటే ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ కి వార్నింగ్ లెటర్స్ పంపించేసింది. ఏమని? RO టెక్నాలజీని బ్యాన్ చేయండి, దానివల్ల అనారోగ్యాలు వస్తున్నాయి, ఇమ్యూనిటీ పడిపోతుంది, అనారోగ్యాలు వస్తున్నాయి. చాలా కంట్రీలు ఆల్రెడీ దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. మన ఇండియాలో కూడా ఢిల్లీలో ఆల్రెడీ గత 2-3 సంవత్సరాలుగా RO బ్యాన్ చేయబడింది. ఇప్పుడు కూడా ఒక కేసు నడుస్తుంది దాని మీద ROని బ్యాన్ చేయమని. RO టెక్నాలజీని బ్యాన్ చేయలేరండి. RO ప్రాసెస్ లో ఏదైతే వాటర్ సేల్ చేస్తున్నారో దాన్ని బ్యాన్ చేస్తారు. ఇప్పుడు దానికి కూడా కొన్ని రికమెండేషన్స్ వచ్చాయి, కొన్ని స్టాండర్డ్స్ వచ్చాయి. దాని ప్రకారం మాత్రమే వాళ్ళు చేయాలి. అది కూడా మనము ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. సో మనం వీళ్ళు ఏం చెప్తున్నారు? ఆ వాటర్ లో TDS అనేది ఉన్నది, టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ అంటారు. అంటే అవే మినరల్స్. ఆ మినరల్స్ పర్సెంటేజ్ ఉండే విధంగా చూసుకోండి అంటారు. మన జనరల్ గా మన ఇంట్లో ఉన్నటువంటి ROలో TDS లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. 100-150 మధ్యలో ఉండాలి. 100 కంటే ఎక్కువ ఉండాలి. 150-200 వరకు తాగే అవకాశం ఉంటుంది అన్నమాట. మనకి మంచి వాటర్స్ అని చెప్తారు. కానీ మనం తాగుతుంది ఇవాళ రోజు మీ RO ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకోండి. బిలో 40-50 అది మనకి TDS ఉంటుంది. అంటే దానిలో మినరల్స్ లేవు కాబట్టి మనకి అనారోగ్యం వస్తుంది. రైట్? సో మనకి మినరల్స్ ఉండే విధంగా చూసుకోండి. ఇప్పటికి కూడా ఇదే బెస్ట్ ఫిల్టరేషన్ టెక్నాలజీ. బట్ ఆ వాటర్ మనకి తాగడానికి అనువుగా లేదు అని చెప్తున్నారు. రైట్? మరి తాగడానికి అనువుగా మనకి ఏ వాటర్స్ ఉన్నాయి? ఇవాళ వరకు ఏదైతే మనం బెస్ట్ వాటర్ అని మన ఫ్యామిలీకి అందిస్తున్నామో అది అనారోగ్యాన్ని కలిగిస్తుంది అంటున్నాం. మరి ఇప్పుడు ఆరోగ్యం కలిగించే వాటర్ ఎక్కడ ఉంది? దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అని కనుక చెక్ చేస్తే బెస్ట్ వాటర్స్ ఎక్కడన్నా ఉన్నాయి ప్రపంచంలో ఫస్ట్ చెక్ చేసినప్పుడు మన చుట్టుపక్కల అంటే మన ఇండియాలో ఒక ప్లేస్ ఉంటుంది. దాన్ని హన్జా వ్యాలీ అంటారు. అది మన ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది, అంటే ఇండియాలోనే ఉంది. ఇక్కడ హెల్దియెస్ట్ వాటర్ దొరుకుతుందా? ఇక్కడ హెల్దియెస్ట్ పీపుల్ ఉంటున్నారు. హెల్దియెస్ట్ పీపుల్ అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళందరూ గమనించండి, అక్కడ రాయడం జరిగింది 120 years అంతకంటే ఎక్కువ బతుకుతారు. 120 years. మరి ఇక్కడ మనం ఎంతకాలం బతుకుతామండి? జనరల్గా మన లైఫ్ స్పాన్ ఎంత ఉంది ఇక్కడ? 60 years, 70 years. 70 years దాటితే మనకి అనారోగ్యాలు వస్తాయి, త్వరగా చనిపోతాం. మనకే డేస్ కౌంట్ చేసుకొని స్టార్ట్ చేసేస్తారు. అవునా? వాళ్ళకి ఎక్కువగా అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయి. మరి వీళ్ళందరూ 120 years అంతకంటే ఎక్కువ బతుకుతున్నారు. అందరూ ఎందుకు అంత హెల్దీగా బతుకుతున్నారు వీళ్ళు? అంత హెల్దీగా ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళు అని చెప్పి వీళ్ళ మీద హెన్రీ కొండా అనే సైంటిస్ట్ 60 years పాటు రీసెర్చ్ చేశారు. ఆయన రీసెర్చ్ చేసి ఆయన థీసిస్ లో ఏం చెప్పారంటే వాళ్ళు ఏవైతే వాటర్స్ తాగుతున్నారో ఆ వాటర్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ వాళ్ళకి హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతున్నాయని చెప్తారు. మరి వాళ్ళు ఏ వాటర్ తాగుతున్నారంటే వెనకాల చూస్తున్నారు కదా హిమాలయాలు, దాని నుంచి కరిగొచ్చిన వాటర్. దీన్ని గ్లేజియర్ వాటర్స్ అని కూడా అంటాం. సో గ్లేజియర్ వాటర్స్ మనకి తెలుసు చాలా మంచి వాటర్ అని కదా. సో వీళ్ళు ఆ వాటర్ తాగుతున్నారు, హెల్దీగా ఉంటున్నారు. మరి ఇలాంటి వాటర్స్ ప్రపంచంలో ఇంకెక్కడన్నా ఉన్నాయా అని కనుక చెక్ చేస్తే ప్రపంచంలో ఈ 5 ప్రదేశాల్లో ఇలాంటి మంచి హీలింగ్ వాటర్స్ అని వాటికి ఆల్రెడీ పేరున్నటువంటి వాటర్స్ ఉన్నాయి. ఈ 5 ప్రదేశాల్లో ఎవరైతే ఈ వాటర్ తాగుతూ అక్కడ నివసిస్తున్నారో వాళ్ళందరికీ హెల్త్ డిజార్డర్స్ చాలా తక్కువగా ఉన్నాయట. హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి వాటర్ తాగినప్పుడు కూడా వాళ్ళకి త్వరగా హెల్త్ ప్రాబ్లమ్ నుంచి బయటపడడం మనం గమనించాం. ఇది ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి అది ఉంది. ఈ 5 ప్రదేశాలు ప్రపంచంలో ఒక చోటు ఉన్నాయంటే ప్రపంచం నలుమూలలో ఉన్నాయి. అవునా? ఇవన్నీ ప్రదేశాల్లో ఉన్న వాటర్ కి మాత్రమే హీలింగ్ వాటర్, మిరాకిల్ వాటర్ అని పేరు. సో సైంటిస్ట్ రీసెర్చ్ చేశారు ఈ ప్రదేశాల్లో ఉన్న వాటర్ కి ఎందుకు హీలింగ్ వాటర్ అని పేరు అని చెప్పి దాని మీద రీసెర్చ్ చేశారు. అప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి దీనిలో 3 కామన్ ప్రాపర్టీస్ కనబడ్డాయి. అవి ఏంటంటే ఆ వాటర్ లో యాక్టివ్ హైడ్రోజన్ ఎక్కువగా ఉంది, దాన్నే మనము
యాంటీ ఆక్సిడెంట్స్ అని పిలుస్తున్నాం. అదేవిధంగా ఆ వాటర్ ఆల్కలైన్ కండిషన్ లో ఉంది, అంటే క్షారతత్వం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మైక్రోకస్ట్ అనే ప్రాపర్టీ కూడా ఉంది. ఈ 3 ప్రాపర్టీస్ ఎక్కడ వాటర్ లో అయినా, ఏ వాటర్ లో కన్నా ఉన్నట్లయితే ఆ వాటర్స్ ని హీలింగ్ వాటర్స్, మిరాకిల్ వాటర్స్ అని పిలవచ్చు అని చెప్పి సైంటిస్టులు చెప్పారు. మరి మనకు కనబడుతున్నటువంటి 5 ప్రదేశాల్లో ఉన్నటువంటి వాటర్ హీలింగ్ వాటర్స్ మనకు తెలిసిందే. మరి మన దైనందిన జీవితానికి కావాల్సినటువంటి వాటర్ అవసరాలు తీర్చుకోవడానికి ఈ వాటర్ తెచ్చుకోగలమా? తెచ్చుకునే అవకాశం లేదు, అవునా? సో వాళ్ళు ఫర్దర్ గా రీసెర్చ్ చేశారు సైంటిస్టులు. ఏంటి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, నదులు కానివ్వండి, చెరువులు కానివ్వండి, మన బావులు కానివ్వండి, ట్యాప్ వాటర్ కానివ్వండి, అన్నిట్లోనూ ఈ ప్రాపర్టీస్ జనరేట్ చేసుకునే అవకాశం ఉందా అని చెప్పి వాళ్ళు రీసెర్చ్ ఫర్దర్ గా చేశారు. ఆ రీసెర్చ్ చేస్తుండగా వాళ్ళకి న్యాచురల్ గా ఒక చోట ఇలాంటి 3 ప్రాపర్టీస్ జనరేట్ అవ్వడం కనబడింది. ఎక్కడంటే మెరుపు వాటర్ లో పడ్డప్పుడు, మెరుపు అంటే హై వోల్టేజ్ ఆఫ్ కరెంట్ కదా, వాటర్ లో పడ్డప్పుడు ఆ వాటర్స్ లో కూడా ఈ 3 ప్రాపర్టీస్ జనరేట్ అవ్వడం వాళ్ళు గమనించారు. సో హై పవర్ కరెంట్ ని వాటర్ లో పంపించి ఈ 3 ప్రాపర్టీస్ జనరేట్ చేయడాన్ని సైంటిస్టులు అయనైజేషన్ ప్రాసెస్ అని కనుక్కున్నారు. ఇవాళ వరకు మనం చూసింది ఫిల్ట్రేషన్ ప్రాసెస్, ఇది అయనైజేషన్ ప్రాసెస్. ఫిల్ట్రేషన్ కి దీనికి సంబంధం లేదు, రైట్? అయనైజేషన్ అంటే హై పవర్ కరెంట్ పంపించి వాటర్ లో ప్రాపర్టీస్ జనరేట్ చేయడం. సో ఈ అయనైజేషన్ అనే ప్రాసెస్ ని యూజ్ చేసుకొని జపాన్ నుంచి ఎనాజిక్ అనే కంపెనీ కెంగెన్ వాటర్ అయనైజర్స్ ని 1974 లో తయారు చేసింది, రైట్? అంటే మనం ఇప్పుడు ఏదైతే ఒక టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ అయనైజేషన్ టెక్నాలజీని కనిపెట్టిన వాళ్ళు, దాన్ని ఫస్ట్ గా మనకి అందించిన వాళ్ళు, కెంగెన్ వాటర్ రూపంలో మనకు అందించినటువంటి ఎనాజిక్ కంపెనీ 46 years ఓల్డ్ కంపెనీ. 46 సంవత్సరాల నుంచి ఇది ప్రొడ్యూస్ చేస్తోంది. మనకి కొత్త, ప్రపంచానికి కాదు. మనకి ఇది 2016 లో మన ఇండియాలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అంటే ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల్లోనే 1,00,000 పైన ఫ్యామిలీలు దీన్ని అడాప్ట్ చేసుకొని హెల్త్ బెనిఫిట్స్ తీసుకుంటున్నారు. మరి దీన్ని మనం కూడా అడాప్ట్ చేసుకుంటే మనకి ఏమన్నా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయా? అసలు హెల్త్ బెనిఫిట్స్ రావడానికి కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో అసలు మనము అనారోగ్యాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అనారోగ్యాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అసలు అనారోగ్యం ఎందుకు వస్తుందో తెలుసుకుందాం ఫస్ట్. అనారోగ్యాలు రావడానికి కూడా 3 ముఖ్య కారణాలు ఉన్నాయంటున్నారు. అవేంటి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఎసిడిక్ స్ట్రెస్, హైపోక్సియా కండిషన్ అంటున్నారు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే రేడియేషన్, పొల్యూషన్, దీనివల్ల మన బాడీలో జనరేట్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్స్. అదేవిధంగా మన బాడీలో పెరిగిపోతున్నటువంటి ఎసిడిక్ స్ట్రెస్, ఎసిడిక్ నేచర్ పెరిగిపోతుందట, దానివల్ల కూడా మనకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది తర్వాత హైపోక్సియా కండిషన్ అంటున్నారు, అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అని చెప్తున్నారు. అంటే మనం పీల్చుకుంటున్నటువంటి గాలి మనకి సరిపోకపోవడం, అంటే అబ్జార్ప్షన్ లేదు. ఈ 3 కారణాల వల్ల మనకి అనారోగ్యాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు. మరి ఈ 3 కారణాలని నుంచి మనం బయటపడాలి అంటే మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించుకోవాలంటే యాక్టివ్ హైడ్రోజన్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా ఎసిడిక్ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే ఆల్కలైన్ ఫుడ్ కానీ, ఆల్కలైన్ వాటర్ కానీ మనం తీసుకోవాలి. అదేవిధంగా హైపోక్సియా అబ్జార్ప్షన్ పవర్ పెరగడానికి మైక్రోకస్టర్ ఉన్నటువంటి వాటర్ ని కానీ, లేదా మైక్రోకస్టర్ ఫుడ్ ఉన్నటువంటి ప్రాపర్టీ ఉన్నటువంటి ఫుడ్ ని కానీ మనం తీసుకుంటే అది అబ్జార్ప్షన్ అవుతుంది అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఈ 3 ప్రాపర్టీస్ మనకి అక్కడ కనబడ్డాయి. ఎక్కడ? హీలింగ్ వాటర్స్ లో కనబడ్డాయి ఆల్రెడీ. అదే ఇవాళ రోజున మన కెంగెన్ వాటర్ అయనైజర్స్ లో కూడా మనం ప్రొడ్యూస్ చేసే వాటర్ లో 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఈ 3 ప్రాపర్టీస్ ఎట్లా జనరేట్ అవుతున్నాయి, దానివల్ల మనకు వస్తున్న బెనిఫిట్ ఏంటని మనం ఇప్పుడు గమనిద్దాం. సో ఫస్ట్ది ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే రేడియేషన్, పొల్యూషన్ అనుకున్నాం కదా. ఈ ఆక్సిడేషన్ అనేది జనరల్ గా మనం గమనించవచ్చు రస్టింగ్ ప్రాసెస్ అని చెప్తున్నారు. అంటే ఇనుము తుప్పు పట్టడం కానీ, లేదా మెటల్స్ లో తుప్పు జనరేట్ అవ్వడం కానీ, ఇవన్నీ దేని వల్ల జరుగుతుంది? గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ వల్ల జరిగే రసాయన చర్య వల్ల జరుగుతుంది. పొల్యూషన్ ఇవన్నీ యాడ్ అవుతున్నాయి దానికి, రైట్? దాంతో మనకి అక్కడ తుప్పు అనేది ఏర్పడుతుంది. మరి దీన్ని తుప్పు పట్టకుండా కాపాడగలమా? తుప్పు పట్టడం టోటల్ గా ఆపేయగలమా అంటే ఈ ఆక్సిడేషన్ ని ఆపే అవకాశం లేదు. కానీ దీన్ని వల్ల వచ్చే ఏదైతే చర్యలు ఉన్నాయో వాటిని కొంచెం డిలే చేయొచ్చు. ఏ రకంగా? మనం తుప్పు పట్టకుండా అంటే ఏం చేస్తాం, దాని మీద కొన్ని కెమికల్స్ లేకపోతే పెయింట్ వేయడం జరుగుతుంది. కొంతకాలం దాని మీద తుప్పు పట్టకుండా మనం ఆపే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే పెయింట్ ఎఫెక్ట్ కానీ, ఆ కెమికల్ ఎఫెక్ట్ కానీ తగ్గిపోతుందో దాని మీద కూడా మనం మళ్ళీ తుప్పు రావడం చూస్తాం. అంటే ఆక్సిడేషన్ ఆపలేము, దాన్ని డిలే చేయగలమని మనము గమనించవచ్చు.
మరి అలాంటి ఆక్సిడేషన్ మెటల్స్ మీదే జరుగుతుంటే మన లివింగ్ టిష్యూస్ మీద కూడా జరుగుతుంది కదా. మరి ఆ లివింగ్ టిష్యూస్ అంటే జనరల్ గా మనం చూస్తున్నటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో కూడా ఈ ఆక్సిడేషన్ జరుగుతుంది. మనం గమనించలేదు, కానీ ఆక్సిడేషన్ అనేది మనం చూసుంటాం. పాడైపోవడం మనం చూసాం కదా, అవంతా రూట్స్ పాడైపోవడం కారణం ఆక్సిడేషన్. మరి ఒక యాపిల్ని కనుక ఒక క్లోజ్ రూమ్ లో కట్ చేసామనుకోండి, అది ఒక అరగంట పాటు లేదా 30 గంట పాటు పాడవకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అదే యాపిల్ని నేను ఓపెన్ ఏరియాలో కనుక కట్ చేసి ఉంటే కనుక 5 నిమిషాల్లో అది పాడైపోవడం గమనించవచ్చు. ఇది ఎందుకు జరుగుతుంది? గాల్లో ఉన్నటువంటి ఆక్సిడేషన్ వల్ల జరుగుతుంది. మరి ఇదే ఆక్సిడేషన్ మన శరీరం మీద కూడా జరుగుతుంది కదా. మరి శరీరం మీద ఈ ఆక్సిడేషన్ జరగడంతో మన బాడీలో ఉన్నటువంటి కణాలు చనిపోవడం జరుగుతుంది. మరి ఆక్సిడేషన్ లెవెల్స్ వల్ల మనకు వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే సిక్నెస్ అండ్ ఏజింగ్ అనే ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయట. ఇవి ఎందుకు కలుగుతున్నాయంటే ఆక్సిడేషన్ వల్ల మన బాడీలో జనరేట్ అవుతున్నటువంటి ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల మనకి ఇలాంటి సిక్నెస్ అండ్ ఏజింగ్ అనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ని తగ్గించుకొని ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని మనం తగ్గించుకోవాలంటే మనము యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవాలి అని చెప్తున్నారు. మరి యాంటీ ఆక్సిడెంట్స్ సఫిషియెంట్ గా తీసుకోకపోతే మన బాడీలో ఇన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరి దీన్ని చూడండి, ఫ్రీ రాడికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ప్రతి అవయవానికి ఏదో ఒక రకమైనటువంటి హెల్త్ డిజార్డర్ వస్తుంది. మరి దీనిలో ఏమన్నా సస్టైన్ అవుతున్నది ఏమన్నా ఒక ఆర్గాన్ ఉందా? ఎఫెక్ట్ కాని ఆర్గాన్ ఏమన్నా ఉందా అంటే ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయిపోయినాయి. ఎందుకు అన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఇట్లా అన్నది కూడా మనము గమనిద్దాం. ఇది మన బాడీ మెటబాలిజం అండి. చూస్తున్నారు కదా, బాడీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆటమ్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటివరకు మనం సెల్స్ అనుకున్నాం, కాదు, ఆటమ్స్ నుంచి స్టార్ట్ అయింది. ఫిజిక్స్ ప్రకారం యూనివర్స్ అంతా ఆటమ్స్ తో నిండి ఉంది అని చెప్తున్నారు. మన బాడీలో కూడా ఆటమ్స్ తో నిండి ఉన్నాయి. ఈ ఆటమ్స్ అన్ని కలిసి మాలిక్యూల్స్ గాను, మాలిక్యూల్స్ నుంచి సెల్స్, సెల్స్ నుంచి టిష్యూస్, టిష్యూస్ నుంచి ఆర్గాన్స్, ఆర్గాన్ నుంచి ఆర్గాన్ సిస్టమ్ డెవలప్ అయింది. మరి ఇక్కడ గమనిస్తే ఆటమ్ అంటున్నాం కదా, ఆటమ్ అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఈజ్ ఎనర్జీ. మన దైనందిన జీవితంలో ఏదైతే మనము కష్టపడుతున్నామో, మన పనులు చేస్తున్నామో, ఆ శక్తి రిలీజ్ అవుతుందో దానిలో కొన్ని ఎలక్ట్రాన్స్ అనేది లాస్ అవ్వడం నార్మల్ అనమాట. ఈ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే ఒక ఆటమ్ నుంచి లాస్ అయిపోతుందో అది అన్స్టేబుల్ గా మారిపోయి అది ఫ్రీ రాడికల్ కింద తయారైపోతుంది. ఫ్రీ రాడికల్ ఏంటి? దానికి అర్జెంట్ గా ఎలక్ట్రాన్ కావాలి. అది ఏం చేస్తుంది? పక్కన ఉన్నటువంటి ఇంకో ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ ని లాగేసుకుంటుంది. ఈ చర్యలో చాలా ఎలక్ట్రాన్స్ ఇంకా విపరీతంగా లాస్ అయిపోతాయి. రైట్. ఈ లాస్ అయిపోవడంలో మన సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఆ సెల్ డ్యామేజ్ ని కనుక కాపాడాలంటే ఆటమ్ ని మళ్ళీ హెల్దీగా తయారు చేయాలి. హెల్దీగా తయారు చేయాలంటే ఆటమ్ లో మిస్ అయినటువంటి ఆ ఎలక్ట్రాన్ ఏదైతుందో అది ఎలక్ట్రాన్ పోవడంతో ఫ్రీ రాడికల్ అయిపోయింది. ఈ ఫ్రీ రాడికల్ కి మనం కనుక ఎలక్ట్రాన్ మళ్ళీ డొనేట్ చేయగలిగితే ఇది మళ్ళీ హెల్దీ ఆటమ్ కింద మారిపోతుంది. హెల్దీ ఆటమ్ కింద మారితే మనం మళ్ళీ మన సెల్స్, టిష్యూస్, ఆర్గాన్స్ కూడా హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్ని సెల్స్ లోనూ మన బాడీలో చాలా సెల్స్ చనిపోతున్నాయి రోజు. సో డ్యామేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి మనము యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవాలి అని చెప్తున్నారు. అదే కింద చూపించడం జరిగింది. సో యాంటీ ఆక్సిడెంట్స్ మనం ఎంత ఎక్కువగా తీసుకుంటామో మనకి అంత హెల్త్ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా వస్తాయి మనకి అని కనుక గమనిస్తే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, సి విటమిన్ ఫ్రూట్స్ లో ఎక్కువగాను, గ్రీన్ టీలోను, తర్వాత ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్, కార్డ్ లివర్ ఆయిల్, వీటి ద్వారా మనకి ఇవాళ వరకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన బాడీకి మనము అందిస్తున్నాం కదా. మరి అది సఫిషియెంట్ గా అందిస్తున్నామా లేదా, దానివల్ల మనకి బెనిఫిట్ వస్తుందా లేదా అనేది కూడా ఇక్కడ మనము గమనిద్దాం. సో ఇక్కడ ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అని చెప్పడం జరుగుతుంది. ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్, ఆక్సిడేషన్ ఎఫెక్ట్ ని తగ్గించే శక్తి దేనికి ఎక్కువగా ఉంది అన్నది మనము ఇక్కడ గమనించబోతున్నాం. అది గమనించడానికి మనము ఇవాళ రోజున వాటర్ మన బాడీలో ఇందాక చూసాం కదా 70% మన బాడీలో వాటర్ ఉంది. సో ఆ వాటర్ శాంపిల్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ శాంపిల్స్ తీసుకొని నేను వాటర్ మీద ఇప్పుడు ఈ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయా లేదా, ఈ వాటర్ ఆల్రెడీ మనం తీసుకుంటున్నవి ఆక్సిడైజ్ అయిపోయిందా అనేది మనం ఇక్కడ గమనిద్దాం. ఫస్ట్ ఒక ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ శాంపిల్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏ ఒక్క బ్రాండ్ ని చూపించే ఉద్దేశం లేదు. మనం ఏదైతే వాటర్స్ తాగుతున్నామో వాటి కండిషన్ ఏంటి అనేది మాత్రం చూపించబోతున్నాను. వాటికి మనము ఇవాళ రోజున ఈ కెంగన్ వాటర్ కి ఉన్న డిఫరెన్స్ మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. సో ఒక ప్యాకేజ్ బ్రాండెడ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తీసుకున్నాను. దాని నుంచి కొంచెం వాటర్ శాంపిల్ తీసుకుంటున్నాను. రైట్, అక్కడ కొంచెం నేను స్క్రీన్ షాట్ ఆపుతానండి. సో యూ కెన్ సీ.
రైట్. వాటర్ కనబడుతున్నాయి కదా. తర్వాత ఒక కూల్ డ్రింక్ కూడా తీసుకుంటున్నాను, దాని శాంపుల్ కూడా తీసుకున్నాను. అండ్ మన కెంగన్ వాటర్ మిషన్ ద్వారా నేను ప్రాసెస్ చేసినటువంటి వాటర్, ఈ మిషన్ కి నేను సప్లై చేస్తుంది మన ఇంటికి వచ్చే మున్సిపల్ వాటర్ ని సప్లై చేసి నేను ఈ మిషన్ ద్వారా ఇప్పుడు వాటర్ ని ప్రాసెస్ చేశాను. సో నేను ఇప్పుడు 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నాను కదా, ఒక ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఒక కూల్ డ్రింక్, అదేవిధంగా మన కెంగన్ వాటర్, 3 శాంపిల్స్ తీసుకున్నాను. దీనిలో మీకు ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా అండి? వాటర్ శాంపిల్స్ ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా? ఏమీ డిఫరెన్స్ కనబడట్లేదు. ఎందుకు? వాటర్ కి కలర్ కానీ టేస్ట్ కానీ ఉండదు కదా, కలర్ టేస్ట్ స్మెల్ ఉండదు కాబట్టి ఆ 3 ఒకే రకంగా ఉంది. ఇవాళ వరకు మనం వాటర్ అనుకున్నాం, కానీ వాటర్లో ఉన్న డిఫరెన్సెస్ మనకి ఇవాళ వరకు తెలియదు. మామూలు కళ్ళతో చూస్తే మనకి ఏమీ కనబడదు కదా, అవి ట్రాన్స్పరెంట్ గానే ఉన్నాయి. సో దీనిలో నిజంగా ఎఫెక్ట్ ఉందా లేదా, యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయా లేదా ఆక్సిడైజ్ అయిపోయినా అని చెక్ చేయడానికి నా దగ్గర ఇవాళ రోజున ఆక్సిడేషన్ మీటర్ ఉందండి, ఓఆర్పి మీటర్ అంటారు ఇది. రైట్. ఇది వాటర్ని కానీ లిక్విడ్స్ లో కానీ ఆక్సిడైజ్ అయిపోయినా లేదా యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయా అనేది మాత్రమే ఇది తెలియజేస్తుంది. దీని మీద ఒక రీడింగ్ వస్తూ ఉంటుంది, ఆ రీడింగ్ దీనిలో పెట్టినప్పుడు మనం గమనిద్దాం. సో ఫస్ట్ నేను స్ప్రైట్ లో పెట్టాను. ఇది ఎంత అండి? పెరుగుతుంది కదా, 113, 125 అలా పెరుగుతుంది. ఇలా పెట్టించేస్తే ఇది ఆల్మోస్ట్ 400 వరకు ఇది వెళ్తుంది. రైట్. నెక్స్ట్ మన ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ లో పెడుతున్నాను. ఇది ఎంత ఉందండి? ఇది కొంచెం తగ్గింది, కానీ ఇది కూడా 120 ఆ రేంజ్ లో ఉంది మనకి, అవునా? నెక్స్ట్ మన కెంగన్ వాటర్ లో పెడుతున్నాను. పెట్టగానే ఇది నెగిటివ్ రీడింగ్ చూపిస్తోంది. నెగిటివ్ రీడింగ్ చాలా ఫాస్ట్ గా పెరగడం మనం గమనిస్తున్నాం, అవునా? మరి మళ్ళీ నేను ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ లో పెట్టాను. ఇది మళ్ళీ పాజిటివ్ ఎఫెక్ట్ లోకి వెళ్ళిపోతుంది. చూసారా రీడింగ్ మనకి మళ్ళీ అది పాజిటివ్ లోకి వెళ్ళిపోతుంది, అవునా? రైట్. రీడింగ్ పాజిటివ్ రీడింగ్ చూపిస్తుంది ఇక్కడ మనకి వెంటనే. మరి మళ్ళీ కెంగన్ వాటర్ లో పెట్టగానే నెగిటివ్ రీడింగ్ చూపిస్తుంది. నెగిటివ్ లో చాలా ఫాస్ట్ గా అది పెరగడం మనం గమనిస్తున్నాము. 200 ఇలా పెట్టి ఉంచితే ఇది 500, 600 కూడా వెళ్తుంది. సో ఇక్కడ మనం గమనించవచ్చు, మనం ఇవాళ వరకు తాగుతున్నటువంటి వాటర్స్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ రీడింగ్ చూపిస్తున్నాయి. ఓన్లీ కెంగన్ వాటర్ మాత్రమే మనకి నెగిటివ్ రీడింగ్ చూపిస్తుంది కదా. మరి దీనిలో ఉన్న ఇదేంటి, సైన్స్ ఏంటి అని మనం ఇక్కడ చెక్ చేద్దాం. మనం ఇవాళ వరకు ఏవైతే వాటర్స్ తాగుతున్నామో అవన్నీ ఆక్సిడైజ్ అయిపోయినాయి అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆక్సిడైజ్ జోన్ ఇస్ బ్యాడ్ జోన్, దాంతో మనకి అనారోగ్యం వస్తుంది. అదే కనుక యాంటీఆక్సిడెంట్ తీసుకుంటే అవి మన ఆరోగ్యానికి ఉపయోగపడుతున్నాయి, అవి మైనస్ వాల్యూస్ చూపిస్తాయి అని చెప్తున్నారు. అందుకే కెంగన్ వాటర్ లో మైనస్ వాల్యూస్ చూపించాయి, ప్లస్ వాల్యూస్ మనం రెగ్యులర్ గా తాగుతున్నటువంటి కూల్ డ్రింక్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ లో కానీ మనకి అది కనబడుతుంది. సో ఇక్కడ ఆక్సిడైజ్ జోన్ లో ఏమున్నాయని కనుక చెక్ చేస్తే ప్యూరిఫైడ్ వాటర్స్, ఆర్ఓ వాటర్ కావచ్చు, డిస్టిల్ వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి +200 అంతకంటే ఎక్కువ వస్తాయని చెప్తున్నాను. రైట్. ఇందా పెట్టాను కదా, అది +135 అలా కనబడింది, 120 ఆ పైన పెరుగుతూ ఉండింది. సో అట్లనే చూస్తే కనుక కూల్ డ్రింక్స్ అలా పెడితే +400 అంతకంటే ఎక్కువ కూడా వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఆక్సిడైజ్ జోన్ లో ఉందంటే ఇవాళ వరకు మనం ఏదైతే వాటర్ తాగుతూ ఉన్నామో అవన్నీ ప్లస్ లోనే ఉంటున్నాయి తప్ప ఏమీ మైనస్ లో మనకి కనబడలేదు. ఇవాళ వరకు మైనస్ లో ఉంటుందని కూడా మనం చూడలేదు, అసలు జస్ట్ చూడలేదు. కానీ అసలు దాని లోపల మైనస్ అనే మనకి మధ్య మీరు చూసుంటారు, దాని లోపల ఎలక్ట్రిసిటీ ఉంటుందని, అది మనం ఇవాళ వరకు గమనించలేదు కదా. నెక్స్ట్ కనుక చూస్తే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, తర్వాత గ్రీన్ టీలోను, తర్వాత కాడ్ లివర్ ఆయిల్, ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్, వీటిలో మాత్రం మనకి యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. అది -200 లోపు మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ మనం ఆల్రెడీ కెంగన్ వాటర్ చూసాము, -200 నుంచి అంతకంటే ఎక్కువగా మనకి యాంటీఆక్సిడెంట్స్ వాటర్ లో ఇవాళ రోజున దొరుకుతున్నాయి. వాటర్ లో దొరికించడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి, మనం రోజుకి 3 నుంచి 4 లీటర్ల వాటర్ తాగుతాం, కానీ ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ 3 నుంచి 4 కిలోలు తినలేము కదా, అవునా? లేదు, క్యాప్సూల్స్ ఒక 10 క్యాప్సూల్స్ వేసుకోగలమా రోజు? అదేవిధంగా గ్రీన్ టీలో ఒక 20 గ్రీన్ టీలు తాగగలమా? తాగే అవకాశం లేదు కదా. కానీ వాటర్ నేను 3 నుంచి 4 లీటర్లు తాగొచ్చు. అంటే ఇవాళ రోజున వాటర్ నుంచి కనుక నాకు యాంటీఆక్సిడెంట్ దొరికితే నా బాడీని
హైడ్రేటెడ్ కండిషన్ లో ఉంచుకుంటూ యాంటీ ఆక్సిడెంట్స్ దానికి ఎక్కువగా సప్లై చేసే అవకాశం ఉంటుంది. మరి ఇది కంపారిజన్ దీనివల్ల వస్తున్న బెనిఫిట్స్ ఏంటి అని కూడా చెక్ చేద్దాం. ఇక్కడ ఈ చార్ట్ లో మనం ఇప్పుడు ఇందాక రీడింగ్స్ చూసాం కదా, ఆ రీడింగ్స్ గమనిద్దాం. ఇక్కడ ఒక చార్ట్ ఇవ్వడం జరిగిందండి, ఎలక్ట్రాన్ చార్ట్ యాజ్ పర్ 1 లీటర్ ఆఫ్ వాటర్ కన్జంప్షన్ డిపెండింగ్ అపాన్ ద ఓఆర్పి లెవెల్. ఓఆర్పి లెవెల్స్ ఏమో ఇక్కడ మనకి రీడింగ్స్ ఇవ్వడం జరిగింది, ఇటువైపు ఏమో మనకి దాని నుంచి ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వస్తున్నాయని చెప్పడం జరిగింది. కూల్ డ్రింక్స్ జనరల్ గా 300 నుండి అబోవ్ ఉంటాయి. ఆ 300 అండ్ అబోవ్ కనుక మనం చూసినట్టయితే మనకి అక్కడ ప్లస్ 300 అండ్ అబోవ్ లో కనుక మనం చూస్తే 1 నుంచి 10 మాత్రమే మన బాడీకి ఎలక్ట్రాన్స్ వస్తాయి. మన బాడీలో ఎన్ని కణాలు ఉన్నాయండి? 37.2 లక్షల కోట్ల కణాలు ఉన్నాయి, అవునా? మరి అన్ని కణాలకి ఎన్ని చనిపోతున్నాయో తెలియదు. ఒక కణంలో మళ్ళీ 100 కోట్ల ఆటమ్స్ ఉన్నాయట. మరి అన్ని ఆటమ్స్ కి మనం యాంటీ ఆక్సిడెంట్స్ అందించాలి, ఎలక్ట్రాన్స్ అందించాలి కదా. మరి 1 నుంచి 10 మాత్రమే యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి, అన్ని దొరుకుతాయా? అన్ని సప్లై చేయగలమా? చేసే అవకాశం లేదు. కాబట్టి ఇవాటి వరకు కూల్ డ్రింక్ తాగి ఎవరికి ఆరోగ్యం రాలేదు. మరి వాటర్ కనుక చూస్తే మనం చూసాము ప్లస్ 100 ప్లస్ 200 ఆ పైన ఉంటుంది అని చూసాము. 125 మనకు ఆల్రెడీ కనబడింది మన ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కాబట్టి. ప్లస్ 150 100 లో కూడా చూస్తే 10,000 నుంచి 1,00,000 మాత్రమే ఎలక్ట్రాన్స్ వస్తాయి. అది ఎప్పుడు 1 లీటర్ వాటర్ తాగితే. మన బాడీకి కొన్ని లక్షల కోట్ల కణాలు కావాలి, కొన్ని లక్షల కోట్ల ఎలక్ట్రాన్స్ కావాలి. మరి 10,000 నుంచి 1,00,000 నుంచి మనము 3 లక్షలు అనుకుందాం. రోజుకి 3 లీటర్లు వాటర్ తాగితే సరిపోతాయా? మన బాడీకి సరిపోవడం లేదు. కాబట్టి ఇవాటి వరకు ఫస్ట్ లో క్వశ్చన్ అడిగాను కదా, ఇది మీకు ఆరోగ్యానికి ఉపయోగపడుతుందా? ఆరోగ్యానికి ఎందుకు ఉపయోగపడలేదంటే దాని లోపల సఫిషియెంట్ గా యాంటీ ఆక్సిడెంట్స్ లేవు, రైట్? మరి చూద్దాం, యాంటీ ఆక్సిడెంట్స్ వస్తున్న వాటి గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ టీ, దాని నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి, అవునా? చాలా మంది గ్రీన్ టీ తాగుతున్నారు. ఇక్కడ మీరు తాగుతున్న వాళ్ళు చాలా మంది తెలుసు గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని మనం తీసుకుంటున్నాం. అది వెయిట్ లాస్ కానీ మనం యాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ మనం అడ్వర్టైజ్మెంట్ లో చూసి తెలుసుకున్నాం, కానీ ఎవరు మనం గ్రీన్ టీ మీద వాటి వరకు రీసెర్చ్ చెయ్యలేదు. ఎవరన్నా మీలో గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయా లేవా అని ఎవరన్నా రీసెర్చ్ చేశారా? ఎవ్వరూ చేయలేదండి. మార్కెట్ లో వాడు చెప్పాడు కాబట్టి మనం వెళ్ళి కొనుక్కుంటున్నాం. దాని లోపల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అని మనము ఒక నమ్మకం, అంతే. ఇవాటి వరకు ఎవరు గ్రీన్ టీని టెస్ట్ చేసుకొని దాని లోపలికి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఎస్ అని చెప్పి వాటి వరకు తాగింది లేదు, అవునా? మరి చూద్దాం, దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయన్నారు కదా, ఎస్ డెఫినెట్ గా ఉన్నాయి. కొన్ని లక్షల యాంటీ ఆక్సిడెంట్స్ దానిలో మనము అందించవచ్చు, 1 కోటి వరకు అందించవచ్చు, రైట్? ఎప్పుడు 1 లీటర్ గ్రీన్ టీ తాగితే మనము 1 కోటి యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందించవచ్చు. 1 లీటర్ గ్రీన్ టీ మీలో ఎంతమంది తాగుతున్నారు? అసలు తాగగలమా? మనం తాగితే 1 కప్పు 2 కప్పులో మనం గ్రీన్ టీ తాగగలం, అంతేనా? అంతకంటే ఎక్కువ తాగితే అనారోగ్యం కూడా మళ్ళీ. సో మనం అంతా తాగలేం. సో మనకి ఇన్ని 1 కోటి యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందించే అవకాశం లేదు, అది మనకు అర్థమైపోయింది. మరి నెక్స్ట్ కనుక చూస్తే వాటర్లో ఆల్రెడీ -200 రీడింగ్ చూస్తాము, -240 -300 కనుక చూస్తే కొన్ని లక్షల కోట్ల కణాలు మన బాడీకి అందుతుంది. ఫ్రెష్ గా కనుక మీరు యాంటీ ఆక్సిడెంట్ మన వాటర్ని కెగిన్ వాటర్ని మిషన్ నుంచి పట్టుకుంటే మోడల్ని బట్టి మన దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్ని బట్టి ఆల్మోస్ట్ 750 850 వరకు కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ మైనస్ వాల్యూ మనకి వస్తుంది. అంటే ఎన్ని లక్షల కోట్ల మన బాడీకి ఎలక్ట్రాన్స్ మన బాడీకి అందించవచ్చు. ఇన్ని ఎలక్ట్రాన్స్ మన బాడీకి ఎప్పుడైతే అందిస్తున్నామో మన బాడీలోని ఏవైతే ఫ్రీ రాడికల్స్ ఉన్నాయో అవన్నీ హెల్దీ ఆటమ్స్ కింద త్వరగా మారిపోతాయి. హెల్దీ ఆటమ్స్ కింద మారిపోతే మనకి అనారోగ్యం తగ్గి ఆరోగ్యం వైపు మనము మన బాడీని తీసుకువెళ్ళవచ్చు. మరి ఇది కంపేర్ చేద్దాం ఈ వాటర్ తోటి. మనం ఇవాటి వరకు తీసుకున్నటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి కానివ్వండి, మన గ్రీన్ టీ నుంచి కానివ్వండి వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ ని కంపేర్ చేద్దాం. 1 గ్లాస్ కెంగన్ వాటర్ లో వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 16 కప్పుల గ్రీన్ టీ తాగితే ఎన్నైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయో అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ 1 గ్లాస్ లో మనకి 1 గ్లాస్ కెంగన్ వాటర్ లో. గ్రీన్ టీ అయితే నేను రోజుకి 2 గ్లాసులే తాగలను, అంటే 16 కప్పులు గ్రీన్ టీ తాగడానికి నాకు 8 రోజులు పడుతుంది, అవునా? కానీ నేను 3 లీటర్లు వాటర్ తాగుతున్నానని చెప్పిన అంటే కనీసం 12 గ్లాసుల వాటర్ నేను తాగుతాను, అవునా? అంటే ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ నా బాడీకి అందుతున్నాయి, రైట్? అదేవిధంగా చూస్తే 1 కేజీ బ్లూబెర్రీస్ తింటే ఎన్నైతే యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయో 1 గ్లాస్ కెంగన్ వాటర్ వస్తుంది. బ్లూబెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫ్రూట్ అంటారు, మన ఇండియాలో పండదు, బయట నుంచి తెప్పించుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రూట్ పరంగా తీసుకోవాలి అంటే ఫ్రెష్గా అయితే దొరికే అవకాశం లేదు.
కానీ ఫ్రూట్ పరంగా తీసుకోవాలంటే కేజీ 5,000 రూపాయలు. రోజు తీసుకోగలమా అండి? అవకాశం లేదు. నెక్స్ట్ బ్రోక్లీ. ఈ మధ్య బాగా మనము సలాడ్స్ లో తీసుకోవడం బాగా ప్రమోట్ చేస్తున్నాం. సో ఇది కూడా 5 కేజీలు తింటే బ్రోక్లీ మనకి కావాల్సిన యాంటీఆక్సిడెంట్స్ ఒక గ్లాస్ కెంగన్ వాటర్ వస్తుంది. బ్రోక్లీ కేజీలు ఎవరు తినలేరు కదా. క్యాలీఫ్లవరే తినట్లేదు, బ్రోక్లీకి తింటాం మనం, అవునా? రైట్, క్యాలీఫ్లవర్ జాతిలోనే ఉన్నది అది. మరి ఇవి నేను రెగ్యులర్ గా తీసుకుంటున్నటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కాదు. మరి నేను రెగ్యులర్ గా తినే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి కూడా యాంటీఆక్సిడెంట్స్ వస్తున్నాయి, అది గమనిద్దాం. ఒక 1.5 లీటర్ కెంగన్ వాటర్ లో దాన్ని కనుక మీరు కన్జ్యూమ్ చేస్తే ఎన్ని యాంటీఆక్సిడెంట్స్ వస్తాయి అంటే, దానికి ఈక్వల్ గా కనుక మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలి అంటే 45 కట్టల పాలకూర తినాలి. పచ్చిది, ఫ్రెష్ది. తినగలమా ఎవరన్నా 45 కట్టల పాలకూర? మీరు ఒక్కరు తినగలరేమో, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తినాలి, తినే అవకాశం లేదుగా. 38 క్యారెట్స్ ఫ్రెష్ గా పచ్చివి, 750 అరటిపళ్ళు, 516 యాపిల్స్, 3.5 కేజీలు గుమ్మడికాయ. ఇవన్నీ తిని అరిగించుకునే శక్తి మనకి లేదు, తినే అవకాశం లేదు, తింటే అరిగించుకునే శక్తి లేదు. ఒకవేళ తిన్నాము, అరిగిన 24 గంటలు అరగడానికి పడుతుంది. 24 గంటల తర్వాత అరిగిన తర్వాత శక్తి అనేది రిలీజ్ అవుతుంది, అంటే యాంటీఆక్సిడెంట్స్ అప్పుడు రిలీజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మీ బాడీలో అబ్జార్ప్షన్ కెపాసిటీని బట్టి మనము ఆ యాంటీఆక్సిడెంట్స్ ని తీసుకోవచ్చు. కానీ ఇక్కడ గమనించండి, కెంగన్ వాటర్, మన బ్లడ్ లో 83% వాటర్ ఉంది. వాటర్ లో మన కెంగన్ వాటర్ లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి, అది మన బ్లడ్ లో కలుస్తుంది చాలా ఫాస్ట్ గా. సో మన బాడీ అంతా యాంటీఆక్సిడెంట్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. కాబట్టి మన బాడీలో ఎక్కడెక్కడైతే మనకి ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతున్నాయి, వాటి హెల్తీ ఆటమ్స్ ఎప్పుడైతే ఉంటాయో సెల్స్ హెల్తీగాను, టిష్యూస్ ఆర్గాన్స్ కూడా హెల్తీగా ఉంటుంది. కాబట్టి మనం త్వరగా ఆరోగ్యకరంగా జీవించడానికి అవకాశం ఇక్కడ కెంగన్ వాటర్ లో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్స్ ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ గమనిస్తే ఇట్లాంటి యాంటీఆక్సిడెంట్స్ రిచ్ వాటర్ కనుక మీరు తాగితే మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఇది ఫస్ట్ ఇచ్చే బెనిఫిట్ డిలే ఇన్ ఏజింగ్. ఏజింగ్ అంటే బయట కనబడేది కాదు, మన ఆర్గాన్స్ కూడా ఏజింగ్ కాకుండా కాపాడుకోవాలి. అవి కూడా యంగ్ గా ఉండాలి మన ఆర్గాన్స్ కూడా కదా. అది మనకి ఏజ్ అయిపోకుండా కాపాడుతోంది ఇలాంటి వాటర్, యాంటీఆక్సిడెంట్స్ రిచ్ వాటర్. అదేవిధంగా మన కార్డియోవాస్కులర్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ప్రివెంట్స్ క్యాన్సర్. వాటర్ తాగితే మీకు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. యాంటీఆక్సిడెంట్స్ రిచ్ వాటర్ తాగితే కనుక మీకు క్యాన్సర్ రాకుండా అది కాపాడుతుంది అని చెప్తున్నారు. రైట్, ఇక్కడ చూడండి, క్యాన్సర్ ఎవరు ప్రివెంట్ చేసుకోవాలి? ఎవరికైతే క్యాన్సర్ లేదో వాళ్ళు ప్రివెంట్ చేసుకోవాలి, అంతేనా? క్యాన్సర్ రాకుండా ఎవరు కాపాడుకుంటారు? క్యాన్సర్ లేని వాళ్ళు కాపాడుకోవాలి. మనం దాని గురించి ఇవాళ రోజున క్యాన్సర్ వస్తుంది అని ఎవరికైనా చెప్తే వాళ్ళు చాలా త్వరగా మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఎవరైనా డాక్టర్ చెప్పారనుకో, మనం ఏం చేస్తాం, క్యాన్సర్ రాకుండా ఇమీడియట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం దొరుకుతుంది మార్కెట్ లో దానికి రాకుండా కాపాడుకోవడానికి అని మనం ప్రయత్నం చేస్తామా లేదా? అలాంటిది మనం ఇవాళ రోజున చేయాల్సింది ఏంటి? మనం తాగుతున్నటువంటి వాటర్ ని కనుక మార్చినట్టయితే మనము హెల్తీగా జీవించవచ్చు అని చెప్తున్నారు. రైట్, సో ఇవన్నీ కనబడుతున్నాయి మనకి. ఇంప్రెసివ్ విజన్ కానివ్వండి, ఎన్హాన్సెస్ ఇమ్యూనిటీ కానివ్వండి, ప్రమోట్స్ లివర్ హెల్త్ అని, ఇలా ఈ విధంగా మనకి అన్ని హెల్త్ డిజార్డర్స్ నుంచి బయటపడే అవకాశం ఈ యాంటీఆక్సిడెంట్స్ రిచ్ వాటర్ లో మనకు కనబడుతున్నాయి. కెంగన్ వాటర్ లో యాంటీఆక్సిడెంట్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. రైట్, మనకి ఇది ఫస్ట్ ప్రాపర్టీ. సో సెకండ్ ప్రాపర్టీ చూద్దాం. రెండో అనారోగ్యానికి కారణం ఏంటి? ఎసిడిక్ స్ట్రెస్ మన బాడీలో పెరిగిపోవడం. మన బాడీ యాక్చువల్గా ఆల్కలైన్ కండిషన్ లో ఉండాలి, కానీ మన బాడీని మనము ఎసిడిక్ కండిషన్ లో మెయింటైన్ చేస్తున్నట్ట. ఎందుకు ఎసిడిక్ కండిషన్ లో మెయింటైన్ అవుతుంది అంటే, మన బాడీకి మనం ఏదైతే పొద్దునుంచి సాయంత్రం వరకు ఫీడ్ చేస్తున్నామో, అందిస్తున్నామో, దానివల్ల మన బాడీ ఎసిడిక్ కండిషన్ లో మెయింటైన్ అవుతుంది. ఏమి ఇస్తున్నాం మన బాడీకి అంటే, మనం ఏదైతే ఇవాటి వరకు ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని, చాలా హెల్దీ ఫుడ్ అని మనం తీసుకుంటున్నామో, అవన్నీ జంక్ ఫుడ్ కింద ఇక్కడ కేటగరైజ్ చేస్తాడు. ఓన్లీ వాటర్స్ ఏమన్నా మనం తాగుతున్న లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్దీ అనుకుంటే, మనం చాలా హెల్దీ డ్రింక్స్ తాగుతాం కదా, హార్లిక్స్ అని, కాంప్లాన్ అని, ఇలా చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే. రైట్, అవన్నీ ఎసిడిక్ వాటర్స్ కింద వాడు కేటగరైజ్ చేస్తారు. ఆల్కహాల్ ఎసిడిక్ గానే ఉంది. ఆఖరికి మనము అనారోగ్యాల నుంచి బయటపడడానికి వేసుకుంటున్నటువంటి మందులు కూడా ఎసిడిక్ నేచర్ లోనే ఉన్నట్టే. ఎందుకు? అవన్నీ కెమికల్ కంపోజిషన్స్ కదా, కెమికల్ కంపోజిషన్స్ మళ్ళీ ఎసిడిక్ గానే ఉంటాయి. స్మోకింగ్ అంటే ఇక్కడ మనం సిగరెట్ స్మోకింగ్ అని కేటగరైజ్ చేయట్లేదు. ఇక్కడ మనం పీల్చుకుంటున్నటువంటి గాలి అంతా స్మోక్ కిందే వస్తుంది. ఎందుకు? అంతా పొల్యూషనే కదా, మనం ఫస్ట్ లోనే గమనించాం గాలి పొల్యూట్ అయిపోయిందని. సో ఇంత ఎసిడిక్ నేచర్ మన బాడీలోకి వెళ్తుంటే, మన బాడీలో ఉన్నటువంటి కణాలు
ఏవైతే ఉన్న టిష్యూస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎసిడిక్ గా మారిపోతున్నాయి. ఇలా ఎసిడిక్ గా ఎప్పుడైతే మారిపోతున్నాయో మన బాడీలో జనరేట్ అవుతున్న కండిషన్ ఏంటి? ఎసిడోసిస్ కండిషన్. ఈ ఎసిడోసిస్ అంటే ఎసిడిక్ నేచర్ బాగా పెరిగిపోవడం. ఈ ఎసిడోసిస్ కండిషన్ తో మన బాడీలో చాలా అవయవాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ వచ్చేస్తున్నాయి. చాలా అవయవాలు మనకి దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి, అనారోగ్యాలు చాలా వస్తున్నాయి. మరి ఎసిడిక్ నేచర్ ఎసిడోసిస్ కండిషన్ కనుక బాగా పెరిగిపోతే, ఎవరి శరీరంలో అయితే ఆ ఎసిడోసిస్ కండిషన్ బాగా పెరిగిపోతుందో, ఎసిడిక్ నేచర్ బాగా పెరిగిపోతుందో వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అనారోగ్యము క్యాన్సర్. ఈయన డాక్టర్ ఒటేనిజ్ వార్బర్ 1923లో క్యాన్సర్ ఎందుకు పెరుగుతోంది అనే కారణాన్ని ఈయన కనుక్కున్నాడు. దానికి ఆ రీసెర్చ్ కానీ ఆయనకి 1931లో నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన చెప్తున్నాడు, క్యాన్సర్ గ్రోస్ ఇన్ ఆక్సిజన్ డిప్రైవ్డ్ ఎసిడిక్ టిష్యూ. కింద చెప్పారు చూడండి, డిప్రైవ్ వెసల్ 35% ఆఫ్ ఇట్స్ ఆక్సిజన్ ఫర్ 48 hours అండ్ ఇట్ మే బికమ్ క్యాన్సరస్. ఒక సెల్ కి అందాల్సినటువంటి ఆక్సిజన్ లో 35% కనుక తగ్గించినట్టయితే క్యాన్సర్ సెల్ కింద మారిపోతుంటారు 48 గంటలు. అలా జనరేట్ అయిపోతున్న క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూతా కనుక ఎసిడిక్ ఎన్విరాన్మెంట్, ఎసిడిక్ నేచర్ కనుక మనం ఇస్తున్నాం కదా, ఫుడ్ వెజిటబుల్స్ ఇవన్నీ మనం తింటున్న ఫుడ్ అంతా ఎసిడిక్ గానే ఉంది అంటే మళ్ళీ ఆ కణం చుట్టూతా ఏదైతే ఆ ఎసిడిక్ నేచర్ ఫామ్ అయిపోతుందో క్యాన్సర్ లాంటి అనారోగ్యాలు చాలా ఫాస్ట్ గా పెరిగిపోవడానికి అది ఉపయోగపడుతుంది. అదే కనుక మనము ఆల్కలైన్ ఫుడ్స్ తీసుకొని ఆల్కలైన్ డైట్స్ తోటి మన బాడీని కనుక ఆల్కలైన్ కండిషన్ ఉంచామనుకోండి, క్యాన్సరే కాదు ఎటువంటి అనారోగ్యం మన బాడీలో పెరగదు అని చెప్తున్నారు. అవునా? మరి ఇక్కడ ఈ వాటర్స్ ని మళ్ళీ మనము గమనించాలి. దాని ముందు మన ఆ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ పిహెచ్ వాల్యూస్ చూద్దాం. ఇక్కడ పిహెచ్ వాల్యూస్, ఆర్గాన్ పిహెచ్ వాల్యూస్ మెన్షన్ చేయడం జరిగింది. కింద పిహెచ్ స్కేల్ కూడా ఇవ్వడం జరిగింది. 0 to 14 పిహెచ్ స్కేల్ చెప్తున్నారు. 7 న్యూట్రల్. ఓకే, 7 కంటే ఎక్కువ ఉంటే కనుక ఆల్కలైన్, 7 కంటే తక్కువ ఉంటే కనుక ఎసిడిక్. అది కదా ఇక్కడ చెప్తున్నారు. మరి ఆర్గాన్ వాల్యూస్ చూద్దాం. బ్లడ్ 7.3, 7.4, బ్రెయిన్ 7.1, లివర్ 7.2, హార్ట్ 7.4. అంటే ఇవన్నీ ఏంటి? 7 కంటే ఎక్కువగానే ఉన్నాయి. అవునా? మరి ఇక్కడ చెప్తున్నారు కదా 7 కంటే 0.1% అంటే 7.01 ఈజ్ ఆల్కలైన్. అదేవిధంగా 6.99 ఈజ్ ఎసిడిక్. 7 కంటే తక్కువ ఉంది ఎసిడిక్. మరి మళ్ళీ ఇక్కడ ఒకసారి మనము ఇప్పటి వరకు తాగుతున్నటువంటి వాటర్స్ ని మళ్ళీ చెక్ చేద్దాం. ఇక్కడ 3 శాంపిల్స్ తీసుకున్నాం కదా ఇందాక. ఒకటేమో ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఇంకోటేమో కూల్ డ్రింక్, ఇంకోటేమో మన కెంగన్ వాటర్. ఈ మూడింటిని మళ్ళీ మనం ఇక్కడ టెస్ట్ చేద్దాము. అవే శాంపిల్స్ కంటిన్యూ అవుతున్నాయి ఇక్కడ మన ముందు. సో దీన్ని మళ్ళీ నేను టెస్ట్ చేస్తున్నాను. ఈసారి టెస్ట్ చేయడానికి మనము లిట్మస్ పేపర్ వాడేవాళ్ళం, చూసారా? లిట్మస్ పేపర్ అని మనం స్కూల్లో ల్యాబ్ లో వాడేవాళ్ళం. అవునా? క్షారతత్వం, ఆమ్లతత్వం తెచ్చుకోవడానికి. అదే లిట్మస్ పేపర్ ని లిక్విడ్ ఫార్మాట్ లో ఉంది, పిహెచ్ లిక్విడ్ అంటాం దీన్ని. రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్ అని ఉంటుంది కదా, ఇది రెడ్ లిట్మస్. సో ఈ రెడ్ లిట్మస్ లిక్విడ్ ని ఒక్కొక్క గ్లాస్ లో 2 to 3 drops వేసి నేను దాని కండిషన్ ఏంటో, క్షారతత్వంలో ఉందా, ఆమ్లతత్వం ఉందా, ఎసిడిక్ లో ఉందా, ఆల్కలైన్ లో ఉందా అని మనం ఇక్కడ తెలుసుకుందాం. దీనిలో ఫస్ట్ 1, 2, 3 drops వేసాను. దీనిలో కూడా 3 drops వేసాను. మళ్ళీ ఈ వాటర్ లో కూడా 3 drops వేస్తున్నాను. మూడిట్లోనూ ఒకే కలర్ డ్రాప్స్ వేసాను, కానీ అక్కడ రిజల్ట్స్ మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయండి. అవునా? ఆ రిజల్ట్స్ ఏంటి అన్నది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, గమనించండి. సో ఫస్ట్ మనం తీసుకున్నటువంటి వాటర్ ఒకసారి కలర్ చూడండి, మళ్ళీ మనము డిస్కస్ చేద్దాం దాని గురించి. ఎల్లోయిష్ కండిషన్ లో ఉంది. అవునా? ఎల్లోయిష్ గ్రీన్. అవునా? గ్రీన్ కంటే కూడా ఎల్లో నేచర్ ఎక్కువగా ఉంది. ఇది డార్క్ ఆరెంజ్ కలర్ లో ఉంది. మరి ఇది బ్లూయిష్ పర్పుల్ కలర్ లో ఉంది. అవునా? ఈ 3 కలర్స్ మనము గుర్తుపెట్టుకుందాము. ఇప్పుడు నేను మళ్ళీ మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఆ స్క్రీన్ ఏం కనబడుతుందో చూద్దాం చార్ట్ ప్రకారం. రైట్, గమనిస్తున్నారా? కనబడుతుంది కదా అది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం తాగుతున్నటువంటి రెగ్యులర్ ఆర్ఓ వాటర్, మన ఇంట్లో తాగుతున్న వాటర్, ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుందండి చెప్పండి? ఇది ఏ కలర్ లో మ్యాచ్ అవుతుంది? 6 కి 5 కి మధ్యలో కనబడుతుందిగా. కంప్లీట్ ఎల్లోగా లేదు, కంప్లీట్ గ్రీన్ గాను లేదు. అంటే 6.99 కూడా ఎసిడిక్ అంటున్నారు. అంటే 7 కంటే తక్కువ ఉంది కదా, అంటే ఎసిడికేగా. ఎసిడిక్ అంటే
ఎసిడిక్ నేచర్ లో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటండి? సిక్నెస్, నెగిటివ్ ఎమోషన్స్, స్ట్రెస్ బెనిఫిట్స్ అవి, అనారోగ్యాలు కదా. నెక్స్ట్ కూల్ డ్రింక్ లో చూద్దాం. ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుంది? డార్క్ ఆరెంజ్ కలర్ లో ఉంది, 3 కి 4 కి మధ్యలో కనబడుతుంది. అంటే ఇది ఎసిడిక్ నేచర్ అవునా. దానివల్ల కూడా మనకి సిక్నెస్, నెగిటివ్ ఎమోషన్స్, స్ట్రెస్ లాంటి అనారోగ్యాలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ వాటర్ చూద్దాం. ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుందండి? 9 కి 10 కి మధ్యలో ఉంది, 9.5 pH వాటర్, డార్క్ బ్లూ కలర్ లో ఉంది అవునా. ఏ వాటర్ మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది? ఇండియన్ వాటర్ మనకి ఆరోగ్యాన్ని ఇస్తుందని మనకు తెలుస్తుంది అవునా. ఎందుకు? అది ఆల్కలైన్ లో ఉంది. ఆల్కలైన్ వాటర్ కనుక మనం తీసుకుంటే, ఆల్కలైన్ ఫుడ్ కానీ వాటర్ కానీ మనకి తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి? పాజిటివ్ ఎమోషన్స్, హెల్దీ యాక్టివిటీ. మరి ఎసిడిక్ ఫుడ్స్, ఎసిడిక్ వాటర్ తీసుకుంటే మనకు వచ్చే మన బాడీలో వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? నెగిటివ్ ఎమోషన్స్, స్ట్రెస్. మరి మీ బాడీ స్ట్రెస్ లో ఉండాలనుకుంటున్నారా? ఆల్కలైన్ కండిషన్ లో ఉంచుకొని హెల్దీ యాక్టివిటీని చూపించి హెల్దీ ఎమోషన్స్ తో ఉండాలనుకుంటున్నారు? మీరే ఆలోచించండి. రైట్. మరి చూద్దాం. ఇక్కడ ఈ ఎసిడిక్ నేచర్ మనకి పెరిగిపోతున్నందువల్ల మన బాడీలో కొన్ని డిజార్డర్స్ వస్తున్నాయి, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవేంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ హెల్త్ డిజార్డర్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే మన బాడీలో ఎసిడిక్ నేచర్ స్టార్టింగ్ రేంజ్ లో ఉంటుందో, స్టార్టింగ్ లెవెల్లో మన బాడీలో ఎసిడిక్ నేచర్ ఉంటుందో అప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎసిడిటీ, కాన్స్టిపేషన్, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, బాడీ ఆర్డర్, ల్యాక్ ఆఫ్ ఎంతూజియాజం, హెడేక్, టీత్ ప్రాబ్లమ్స్. ఇవి ఎవరి ఇంట్లోనూ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తలనొప్పి లేని వాళ్ళు కానీ, ఎప్పుడో ఒకప్పుడు మీ జీవితంలో తలనొప్పి వచ్చిందా లేదా? కామన్ కదా. అదే విధంగా ఎసిడిటీ, తిన్నది అరగకపోవడం, అది కామన్. మసాలా ఫుడ్స్ తిన్నప్పుడు అరగదు. కాన్స్టిపేషన్, చాలా మందికి ప్రాబ్లం ఉంది. ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, ఏదో ఒక రకమైన ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉన్నాయి మన ఇంట్లో వాళ్ళకి అందరికీ. బాడీ ఆర్డర్, శరీరం నుంచి దుర్వాసన రావడం, ఇవాళ రోజున కామన్. మనము స్ప్రేస్ వాడుతున్నాం దానికి కూడా. ల్యాక్ ఆఫ్ ఎంతూజియాజం, టీత్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మన ఇంట్లో ఇవాళ రోజున కామన్ హెల్త్ డిజార్డర్స్ అయిపోయినాయండి అవునా. ఇంతకుముందు ఇవన్నీ కామన్ అంటే ఎవరింట్లోనో ఒకరింట్లో ఉండేది, వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళ రోజున ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. మనము అనారోగ్యాలకి అలవాటు పడిపోతున్నాము వాళ్ళ రోజున అవునా. మరి ఇవంతా మన బాడీలో అనారోగ్యాలు రావడానికి మేజర్ కారణం మనం తింటున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్, తీసుకున్నటువంటి డ్రింక్ హ్యాబిట్స్, తాగుతున్నటువంటి వాటర్ కానీ, తింటున్నటువంటి ఫుడ్ కానీ, వీటి వల్ల మనకి అనారోగ్యాలు వస్తున్నాయి. మరి గమనిస్తే ఇక్కడ వీటన్నిటికీ మనము ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తున్నాయో వాటి అన్నిటికీ మనం మందులు వేసుకొని మనము ముందుకు వెళ్ళిపోతున్నాం. ఎందుకు? పెయిన్ కిల్లర్స్. హెడేక్ రాగానే పెయిన్ కిల్లర్ వేసుకుంటాము, తగ్గిపోయే కొద్దిగా టెంపరీ రిలీఫ్ తీసుకుంటాం, మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాటర్ హ్యాబిట్స్ కానీ, తీసుకున్నటువంటి డ్రింక్ లో వాటర్ కానీ మనము మార్చడం లేదు. కాబట్టి కొంతకాలానికి అవి రెండు ఎసిడిక్ గా ఉండడంతో మన బాడీలో ఉన్నటువంటి ఎసిడిక్ కండిషన్ ఇంకా పెరుగుతుంది. అది ఎప్పుడైతే మోడరేటెడ్ కండిషన్ లోకి వెళ్తుందో అప్పుడు వచ్చే హెల్త్ డిజార్డర్స్ చూడండి: వెయిట్ గెయిన్, మైగ్రేన్, అలర్జీస్, ఇన్సోమ్నియా, డిప్రెషన్, సైనసైటిస్, స్కిన్ డిసీజెస్. బాగా గమనించండి. హెడేక్ ఉన్నప్పుడు మనము పెయిన్ కిల్లర్ వేసుకొని టెంపరీ రిలీఫ్ తీసుకున్నాము, ఇవాళ రోజున అది మైగ్రేన్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ పెయిన్ కిల్లర్స్ పనిచేయడం లేదు. అదేవిధంగా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు, అవన్నీ అలర్జీస్ కింద కన్వర్ట్ అయిపోయింది. బాడీ ఆర్డర్, శరీరం నుంచి వస్తున్న దుర్వాసన, స్కిన్ డిసీజెస్ కారణమైంది. ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడం, ఎసిడిక్ నేచర్ వల్ల వస్తుంది. ల్యాక్ ఆఫ్ ఎంతూజియాజం, అది ఇప్పుడు డిప్రెషన్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఎంత మందిని మనం చూస్తున్నాం డిప్రెషన్ లోకి వెళ్తున్న వాళ్ళు. ఇవాళ రోజున లాక్డౌన్, పనులు లేవు జనాలకి చేయడానికి, ఎంతమంది డిప్రెషన్ లో ఉన్నారు. ఈ డిప్రెసివ్ కండిషన్స్ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్, వాళ్ళ థింకింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ దేనికి ఉపయోగపడుతున్నాయి? మనం తిన్న ఫుడ్, మనం తీసుకున్నటువంటి వాటర్ దానికి ఉపయోగపడుతుంది. రైట్. డిప్రెషన్ కండిషన్స్ ఇవన్నీ మన బాడీలో పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కూడా మనం కనీసం మారుస్తున్నాం, మన ఫుడ్ హ్యాబిట్స్, తీసుకున్నటువంటి వాటర్ మారుస్తున్నాం అంటే లేదు. ఎందుకు? ఇవాళ వరకు వాటి వల్ల మన బాడీలో ఎసిడిక్ నేచర్ పెరిగిపోతుందని మనకు తెలియలేదు. ఎప్పుడైతే ఇది సివియర్ కండిషన్ లోకి వెళ్తుందో ఎసిడిక్ నేచర్, అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ చూడండి: హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, ఆస్టియోపొరోసిస్, ఆర్థరైటిస్, ఒబేసిటీ, క్యాన్సర్, సోరియాసిస్, కిడ్నీ ఫెయిల్యూర్. అంటే వ్యాధుల లిస్ట్ చదువుకుంటూ పోతుంటే అవన్నీ ప్రాణాంతక వ్యాధుల లిస్టే పెరిగిపోతూనే ఉంది కానీ తగ్గట్లేదుగా. డయాబెటీస్, ఇవాళ రోజున బీపీ కానీ, షుగర్ కానీ లేని ఇల్లంటూ లేదు అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్
ప్రతి ఇంట్లోనూ ఇది కామన్ అయిపోయింది వాళ్ళ రోజున. ఇంతకుముందు షుగర్ అంటే షుగరా అనేవాళ్ళు, ఇప్పుడు షుగర్ అంతేనా, ఓ పిల్లు వేసుకుంటే సరిపోతుంది, లేకపోతే ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఈ రకంగా తయారైపో అంటే మనం అనారోగ్యాలకు అలవాటు పడిపోతున్నాం. ఈ అనారోగ్యాలకి కారణం ఒక రకంగా మీరు తాగుతున్నటువంటి వాటర్ కూడా ఉపయోగపడిందండి దానికి. ఎందుకు ఇది ఎసిడిక్ నేచర్ లో ఉంది. ఎసిడిక్ నేచర్ పెరుగుతూ 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 మీకు ఇలాంటి అనారోగ్యాలు కలిగిస్తుండడంలో మీ శరీరానికి ఇది దోహదం చేస్తుంది. అంటే మీ ఇమ్యూనిటీని దెబ్బతీస్తే ఇలాంటి అనారోగ్యాలు వస్తున్నాయి కదా. మరి ఇవి రావడానికి అయితే 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. మనకు అన్ని ఫాస్ట్ ట్రాక్ చాలా ఇష్టం, అవునా, ఏదన్నా చాలా ఫాస్ట్ గా వచ్చేయాలి. అదేవిధంగా ఇవాళ రోజున ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ డెత్ అంటున్నారు. ఇది కూడా కంటిన్యూస్ గా ఎవరైతే తాగుతున్నారో వాళ్ళ బాడీస్ కూడా ఎసిడిక్ గానే తయారైపోయినాయి. మరి మన ఇవి ఎక్కువగా ఎవరు తాగుతున్నారు? మన ఇంట్లో మన పిల్లలు తాగుతున్నారు. గమనించండి, వాళ్ళకి అనారోగ్యాలు వస్తున్నాయి. వాళ్ళకి ఎన్ని మీరు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఇన్ని వ్యాక్సినేషన్స్ ఉన్నాయా? ఇవాళ రోజున ప్రతిదానికి వ్యాక్సినేషన్. చిన్నపిల్లలకి ఎన్ని ఆల్మోస్ట్ 15 సంవత్సరాల వరకు వ్యాక్సినేషన్ ఉంది. మరి దేనికి? మన ఇమ్యూనిటీ తట్టుకుంటే వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇమ్యూనిటీ లేకుండా చేస్తున్నాం మనం మన ఇంట్లో ఉన్న వాళ్ళకి, మన పిల్లలకి మనం అడ్వైస్ చేస్తుంది ఇది. గమనించండి, మనం మనకి తెలియకుండానే మన ఇంట్లో అనారోగ్యాన్ని మనమే పెంచి పోషిస్తున్నాం, రైట్? మరి ఇవాళ రోజున కెంగిన్ వాటర్ మనకి ఆల్కలైన్ కండిషన్ లో ఉంది, అవునా? ఇది మనకి ఆరోగ్యాన్ని అందిస్తుంది. చూద్దాం నిజంగా ఆరోగ్యాన్ని అందిస్తుందో లేదో మళ్ళీ గమనిద్దాం. ఇక్కడ దానికి మళ్ళీ ఒకసారి చూపిస్తాను, రైట్? ఇప్పుడు ఇది మీ బాడీలో ఉన్నటువంటి కండిషన్, అవునా? గత 15-20 సంవత్సరాలుగా మీరు మీ ఫ్యామిలీ అందరూ కూడా ఈ వాటర్ తాగుతున్నారు. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, మీ ఇంట్లో తయారు చేసినటువంటి చిన్న మిషన్ లో వస్తున్నటువంటి వాటర్, ఆర్ఓ వాటర్ మిషన్ నుంచి వస్తున్నటువంటి వాటర్ కావచ్చు, లేదా ట్యాప్ వాటర్ కావచ్చు, ఇవన్నీ మనకి ఈ కండిషన్ లో ఉంటున్నాయి కదా. మరి ఈ వాటర్ మనం రెగ్యులర్ గా తాగుతున్నాం. 70% మన బాడీలో ఈ వాటర్ ఉంది. ఈ వాటర్ తో నింపేసాం అంటే మన బాడీలో ఆర్గాన్స్ కండిషన్ ఇదే కండిషన్ కదా. మరి ఇవాళ రోజున మీ ఫ్యామిలీకి మీరు హెల్తీ డ్రింకింగ్ వాటర్, కెంగిన్ వాటర్ ని అడ్వైస్ చేస్తున్నారు. మీరు ఇవాళ రోజున కెంగిన్ వాటర్ మిషన్ మీ ఇంట్లో ఇన్స్టాల్ చేయించారు. దానివల్ల మీకు వస్తున్నటువంటి ఈ వాటర్ లో ఉంటే ఆల్కలైన్ మీకు ఏమన్నా బెనిఫిట్ ఇస్తుందా? ఆల్కలైన్ మారిపోయింది కదండి. అంటే మీరు మళ్ళీ ఒక 20 సంవత్సరాలు తాగాల్సిన అవసరం లేదు. 5 నుంచి 6 నెలల్లో మీ బాడీని పూర్తిగా ఆల్కలైన్ కండిషన్ లోకి మార్చే అవకాశం ఉంటుంది, అవునా? అది కూడా న్యాచురల్ గా. వాటర్ ఈజ్ న్యాచురల్ సోర్స్, అవునా? మరి ఇది ఈ స్ప్రైట్ మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా చూద్దాం. ఈ కూల్ డ్రింక్ మీద ఎటువంటి ఎఫెక్ట్ లేదండి. అంటే హెల్దీ వాటర్ ని తాగినా దాని మీద ఏమీ ఎఫెక్ట్ కనబడడం లేదు అంటే ఇది ఎంత డేంజరస్ ఆలోచించాలి. దీనిలో ఉన్న ఎసిడిక్ నేచర్ తగ్గాలి అంటే ఒక బాటిల్ కనుక మీరు ఏదైనా కూల్ డ్రింక్ తాగితే దాని నుంచి వచ్చే ఎసిడిక్ నేచర్ ని మీరు తగ్గించాలి అంటే 33 బాటిల్స్ కెంగిన్ వాటర్ తాగాలి. అంత 33 బాటిల్స్ కెంగిన్ వాటర్ తాగితే మీరు ఒక బాటిల్ తోటి మీకు వచ్చినటువంటి ఎసిడిక్ నేచర్ ని ఆల్కలైన్ కింద మార్చుకునే అవకాశం ఉంటుంది. అంత వాటర్ తాగుతారా? ఇవాటికి కూడా నేను తాగుతున్నాను కదండి. తాగిన తర్వాత 33 బాటిల్స్ కాబట్టి ఇంకా ఎక్కువ తాగుతున్నాను ఈ వాటర్. ఈ వాటర్ పిహెచ్ లెవెల్ ఎంత ఉందండి? 5 to 6 మధ్యలో ఉందా? ఈ దీన్ని 3 to 4 నుంచి 33 లీటర్లు వాటర్ తాగితే మిమ్మల్ని 5 to 6 తీసుకొస్తున్నాము. మరి దీని పిహెచ్ ఎంత ఉంది? 9.5 పిహెచ్ ఉంది కదా. ఇది 33 బాటిల్స్ కనుక తాగితే దీన్ని 2 to 3 నుంచి ఉన్న పిహెచ్ 9.5 వరకు లాక్కెళ్ళదు కదా, లాక్కెళ్తుందా? అందుకనే కెంగిన్ వాటర్ కనుక మీరు తాగినట్టయితే మీ ఈ ఎఫెక్ట్ ని కూడా తగ్గించుకోగలరు. మీ ఇంట్లో ఇవాళ రోజున కెంగిన్ వాటర్ మిషన్ ఇన్స్టలేషన్ ఎంత ఇంపార్టెంటో గమనించండి. ఇది లేకుండా ఇవాళ రోజున పార్టీ ఏమీ జరగడం లేదు, అవునా? చిన్న గెట్ టుగెదర్ కూడా ఇవన్నీ ఉండాల్సిందే ఇవాళ రోజున, రైట్? మరి రెండో ఎఫెక్ట్ కూడా చూసాం. మన బాడీని ఆల్కలైన్ కండిషన్ లో ఇది మెయింటైన్ చేస్తుంది. మన అనారోగ్యాలను తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే కెంగిన్ వాటర్ లో 2 మనకి ప్రాపర్టీస్ కనబడ్డాయి. ఏంటది? ఒకటి, కెంగిన్ వాటర్ లో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ తగ్గించి ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది. అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి ఆల్కలైనిటీ మన బాడీని ఆల్కలైన్ కండిషన్ లో మెయింటైన్ చేస్తూ ఎసిడిక్ నేచర్ ని తగ్గిస్తుంది. ఈ రెండింటికి ఉపయోగపడింది కదా. మరి మూడో ప్రాపర్టీ ఇప్పుడు చూద్దాం.
రైట్. మన వాటర్లో ఉన్నటువంటి మూడో ప్రాపర్టీ, మన అనారోగ్యానికి ఉపయోగపడుతున్నటువంటి మూడో సిమ్టమ్ హైపోక్సియా కండిషన్, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. అంటే మీరు ఏదైతే గాలి పీల్చుకుంటున్నారో అది మీకు అబ్జార్బ్ అవ్వకపోవడం, చాలకపోవడం, దానివల్ల వస్తున్నటువంటి డిజార్డర్స్. సో ఫస్ట్ దాన్ని గమనిద్దాం. ఫస్ట్ నేను క్లీన్ చేస్తాను. ఎస్. సో ఇది మూడో కండిషన్, మూడో ప్రాపర్టీ చూద్దాం. అది మైక్రోకస్టర్డ్ ప్రాపర్టీ. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫస్ట్ గమనిద్దాం. ఇది మన బాడీలో ఉన్నటువంటి ఒక సెల్. ఈ సెల్కి ప్రతిరోజు ఆక్సిజన్ అందాలి. దీనికి కనుక 48 గంటల పాటు ఆక్సిజన్ కనుక అందకపోతే ఇది క్యాన్సర్ కింద మారిపోతుంది. ఇలాంటి సెల్స్ మన బాడీలో ఎన్ని ఉన్నాయి? 37.2 లక్షల కోట్ల సెల్స్ ఉన్నాయి మన బాడీలో. ప్రతి కణానికి ఆక్సిజన్ అందాలి. మరి మీరు తీసుకున్నటువంటి గాలిలోని ఆక్సిజన్ దీని లోపలికి వెళ్ళాలి. రైట్. అదేవిధంగా ఇక్కడ మీరు తీసుకుంటున్న ఫుడ్లో ఉన్నటువంటి ఎనర్జీ ఇక్కడికి కావాలి. ఇక్కడ మెటబాలిజం వేస్ట్ అనేది ఏర్పడుతుంది కణంలో, దాన్ని డీటాక్సిఫై చేయాలి. ఈ మూడు చేయడానికి ఒకే ఒక సాధనం మన బాడీలో ఉన్న ట్రాన్స్పోర్ట్ మెకానిజం వాటర్. అంటే మీరు ఇవాళ రోజున ఏదైతే వాటర్ తాగుతున్నారో అది పనులు చేయాలి, కానీ చేస్తుందా లేదా అన్నది ఇక్కడ మనం గమనిద్దాం. ఈ మీ వాటర్ ఆక్సిజన్ క్యారీ చేస్తుంది, ఎనర్జీని క్యారీ చేస్తుంది, కానీ సెల్ లోపలికి వెళ్ళి పెనిట్రేట్ అయ్యి అది డెలివర్ చేయలేకపోతుంది. ఎందుకు? దాని వాటర్ సైజ్ ఏదైతే ఉందో మాలిక్యూల్ సైజు 15 to 20 మాలిక్యూల్స్ ఉంది. దీని సైజ్ 15 to 20 మాలిక్యూల్స్ ఉంది, అంటే చాలా పెద్దగా ఉంది. అది దాని మన బాడీలో ఉన్నటువంటి సెల్ లోపలికి వెళ్ళే అవకాశం దానికి చాలా తక్కువ దాని సైజ్ వల్ల. సో అది వెళ్ళలేకపోతుంది. ఎప్పుడైతే మీరు తాగుతున్నటువంటి వాటర్స్ అన్ని ఉన్నాయో, ఈ వాటర్ని మీరు ఎప్పుడైతే కెంగన్ వాటర్ అయనైజర్ మిషన్లో మీరు ప్రాసెస్ చేస్తారో ఆ వాటర్ మాలిక్యూల్ రీస్ట్రక్చర్ అవుతోంది. దాని సైజ్ కూడా 5 to 6 మాలిక్యూల్స్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే 5 to 6 మాలిక్యూల్స్ అంటే చాలా పల్చగా తయారవుతుంది వాటర్, చాలా ఫాస్ట్గా పెనిట్రేట్ అవుతుంది. మన బాడీలో ఉన్నటువంటి సెల్లో 70% అక్కడ వాటర్ ఉంది, దాన్ని వాటర్తో ఫిల్ చేస్తుంది. అంటే హైడ్రేట్ చేస్తుంది ఫస్ట్, తర్వాత అక్కడ ఆక్సిజన్ అందించేస్తుంది. దానిలో ఉన్నటువంటి ఏదైతే మెటబాలిజం వేస్ట్ అక్కడ తయారవుతుందో దాన్ని క్లీన్ చేసేస్తుంది, బయటికి డీటాక్సిఫై చేసేస్తుంది. మరి ఈ మూడు పనులు ఓన్లీ కెంగన్ వాటర్ మాత్రమే చేయగలుగుతుంది, నార్మల్ వాటర్ చేయలేకపోతుంది. నిజంగా కెంగన్ వాటర్ చేస్తుందా, నార్మల్ వాటర్ చేయలేకపోతుందా గమనిద్దాం. ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ ఒక 4 గ్లాసులు తీసుకుంటాను. రైట్. ఇక్కడ ఒక చిన్న టెస్ట్ శాంపిల్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నేను టెస్ట్ చేయడానికి ఒక 4 గ్లాసులు తీసుకున్నానండి. రైట్. ఫస్ట్ 2 గ్లాసుల్లోనూ మనకి రెగ్యులర్గా తాగుతున్నటువంటి ఆర్ఓ వాటర్ని తీసుకుంటాను. అదేవిధంగా మిగిలిన రెండిట్లో నేను కెంగన్ వాటర్ తోటి నేను శాంపిల్ టెస్ట్ చేయబోతున్నాను. ఈ శాంపిల్ టెస్ట్ చేయబోవడానికి నేను ఒక గ్రీన్ టీ ప్యాకెట్ని తీసుకుంటాను. రైట్. ఒక ఫ్రెష్ గ్రీన్ టీ ప్యాకెట్ని తీసుకున్నాను. ఇది లిప్టన్ గ్రీన్ టీ ప్యాకెట్, మన మార్కెట్లో దొరికేటటువంటి గ్రీన్ టీ. సో ఇక్కడ గ్రీన్ టీ ఎంతమంది తాగుతారు? చాలా మంది తాగుతున్నారు కదా. ఆల్మోస్ట్ ఇక్కడ 87 మంది ఉన్నారు. చాలా మంది గ్రీన్ టీ తాగుతూనే ఉంటారు, అవునా? సో మీరు మీ బ్రాండ్ తగ్గట్టు ఏదో గ్రీన్ టీ వాటర్ ఉంది. ఇక్కడ నేను బ్రాండెడ్ లిప్టన్ బ్రాండ్ గ్రీన్ టీ ప్యాకెట్ తీసుకున్నాను. అసలు గ్రీన్ టీ తయారు చేయాలంటే మనకి ఏం కావాలి? టీ పొడి అనకండి, అది ఉంది. అది కాకుండా మనకి ఏం కావాలి? బాయిలింగ్ కండిషన్లో ఉన్న వాటర్ కావాలి. బాయిలింగ్ కండిషన్లోనే వాటర్ ఉంటేనే టీ అవుతుందని ఎక్కడైనా రాజ్యాంగంలో రాశారా? రాయలేదుగా. కానీ బాయిలింగ్ కండిషన్ లేకుండా ఇప్పుడు ఎప్పుడన్నా మీరు నార్మల్ వాటర్లో టీ తయారు చేసి చూసారా? అవుతుందా? ఇప్పటివరకు తయారు చేయలేదు. ఫస్ట్ నుంచి మనకి హాట్ వాటర్లో చేయడమే తెలుసు. గమనిద్దాం ఒకసారి. రైట్. సో నేను ఫస్ట్ దీంతో ఈ శాంపిల్స్ నేను ఈ వాటర్లో పోసేస్తాను. ఈ గ్లాసులో తీసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం మనము ఆరో వాటర్ తీసుకుంటున్నాను. రైట్. 2 గ్లాసుల్లో మన ఇంట్లో వాడుతున్నటువంటి ఆరో వాటర్ అండి. అది మీ ఇంట్లో తయారు చేసుకున్న వాటర్ ఉండొచ్చు. నేను 2 గ్లాసుల్లో కెంగన్ వాటర్ తీసుకుంటున్నాను. రైట్. అన్నిట్లోనూ వాటరే తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా బాయిలింగ్ కండిషన్లో లేవు, మన రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి నార్మల్ డ్రింకింగ్ వాటర్స్, అవునా? ఇప్పుడు నేను ఇక్కడ చెక్ చేస్తాను. ఫస్ట్ నేను ఈ టీ బ్యాగ్ని మన ఆరో వాటర్ ఉంది కదా దానిలో డిప్ చేస్తున్నాను. వచ్చిందా? చేద్దాం. 1 2 3 4 5 టైమ్స్ డిప్ చేశాను. గ్రీన్ టీ వచ్చిందా?
పెద్దగా వచ్చినట్టు కనబడట్లేదు, అవునా? మరి దీనిలో చెక్ చేస్తాం. నెక్స్ట్ రెడీ, 1 2 3 4 5. ఫస్ట్ డిప్ నుంచి నాకు దీని లోపల టీ రావడం మనం గమనించాం, అవునా? ఫస్ట్ డిప్ నుంచి మనకి ఇక్కడ టీ కనబడుతుంది. దీనిలో ఎందుకు రాలేదు, దీనిలో ఎందుకు వచ్చిందంటే మనలో చాలా మంది అన్నట్టు అంటారు, దీనిలోనేమో తెలివిగా శ్రవణ్ ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ నానకుండా దీనిలో వేసి నానిన తర్వాత దీనిలో పెట్టి రంగు చూపించి కలర్ వచ్చింది అని చెప్తాను. అంతేనా? అంతే కదండి. చూద్దాం మరి ఇప్పుడు ఇదైతే 10 సార్లు నానిందిగా. మరి ఇప్పుడు చెక్ చేద్దాం. ఈ మళ్ళీ మీ దానిలోనే మళ్ళీ నేను వేస్తున్నాను, మీ వాటర్, రెగ్యులర్ వాటర్లో. 1 2 3 4 5. మరి ఇప్పుడు రాలేదు ఏంటి అంటే ఒక టీ బ్యాగ్లో ఒక టీనే ఉంటుంది, అది ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఏంటి రాలేదు. అంతేనా? మరి తెలివైన అనేది దీనిలో కూడా చూపించాలి కదా, అది కూడా చూద్దాం. ఇప్పుడు 15 సార్లు డిప్ అయింది కదా, మళ్ళీ దీనిలో పెడుతున్నాము అంటే ఇక్కడ రాకూడదు టీ డెఫినెట్గా, ఎందుకంటే రాలేదు కదా. మరి దీనిలో చెక్ చేద్దాం. 1 2 3 4 5. అదేంటి దీనిలో మళ్ళీ వచ్చింది టీ అంటే టీ బ్యాగ్లో టీ ఉంది. మన వాటర్ ఏదైతే ఇవాళ వరకు వాడుతున్నామో ఆ వాటర్లో దానిలో ఉన్నటువంటి ఫ్లేవర్ ఎక్స్ట్రాక్ట్ చేసే కెపాసిటీ లేదు. అదే మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. రైట్, మ్యాజిక్ చేశాను కదా, ఒకసారి ఆ మ్యాజిక్ ఎందుకు జరిగిందో కూడా మనం గమనిద్దాం. ఇక్కడ ఇది మన వాటర్, ఇది మన బాడీలో ఉన్నటువంటి సెల్ కదా, దీన్ని మీరు టీ బ్యాగ్ కింద ఊహించుకోండి. టీ బ్యాగ్ కింద ఊహించుకుంటే మీ రెగ్యులర్ వాటర్ ఏదైతే మనం చూసామో ఫస్ట్, ఈ రెగ్యులర్ వాటర్ టీ బ్యాగ్ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ దీని సైజ్ ఎక్కువ ఉండడం వల్ల టీ బ్యాగ్ లోకి వెళ్ళాలి, టీ బ్యాగ్ లో ఉన్నటువంటి టీ పొడిలోకి వెళ్ళాలి, టీ పొడిలోకి వెళ్ళి ఫ్లేవర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని బయటకు రావాలి. జరగడం లేదు, ఎందుకు? వాటర్ సైజ్ ఎక్కువగా ఉంటుంది. కానీ నా కెంగన్ వాటర్ ఏదైతే ఉందో అది చాలా మైన్యూట్ సైజ్ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ గా పెనిట్రేట్ అవుతుంది. సెల్ టీ బ్యాగ్ లోపలికి వెళ్తుంది, అక్కడ నుంచి టీ పొడి లోపలికి వెళ్ళి అక్కడ నుంచి ఫ్లేవర్ ఎక్స్ట్రాక్ట్ చేసి బయటకు కూడా చాలా ఫాస్ట్ గా రాగలుగుతుంది. కాబట్టి నా కెంగన్ వాటర్ లో టీ అనేది మనం చూడగలిగాం. రైట్, అదే ఇక్కడ మన సెల్లో జరిగేది ఏంటి అంటే కనుక నార్మల్ వాటర్ లోపల పెనిట్రేట్ అవ్వట్లేదు కాబట్టి అక్కడ ఎనర్జీ ఇవ్వట్లేదు, అక్కడ ఉన్నటువంటి మెటబాలిజం వేస్ట్ ని డీటాక్సిఫై చేయలేకపోతుంది. కానీ కెంగన్ వాటర్ సైజ్ చాలా చిన్నది, చాలా ఫాస్ట్ గా పెనిట్రేట్ అవుతుంది, అక్కడ ఆక్సిజన్ ని ఎనర్జీని అందించేస్తుంది, అక్కడ ఉన్నటువంటి మెటబాలిజం వేస్ట్ ని కూడా డీటాక్సిఫికేషన్ ఈ రకంగా చేస్తుంది. రైట్, మరి ఇంత డీటాక్సిఫికేషన్ చేస్తుంది, దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మన బాడీలో ఉన్న ప్రతి సెల్ కి హైడ్రేట్ అవుతుంది. మనం తీసుకుంటున్నటువంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్, మీరు మీ ఫ్యామిలీకి అయితే ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇవాళ వరకు పెడుతున్నారో నార్మల్ కండిషన్ లో మన బాడీలో అబ్జార్ప్షన్ 20 to 30% మాత్రమే. అంటే మీరు చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకొచ్చి మీ పిల్లలకు పెడితే వాళ్ళు ఓన్లీ 30% అరిగించుకొని 70% వేస్ట్ అయిపోతుంది వాళ్ళ కోసం. ఎప్పుడైతే మీరు ఈ వాటర్ని మీరు ఇంట్లో ఇంప్లిమెంట్ చేస్తారో మీరు ఇస్తున్నటువంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఉపయోగపడబోతోంది. 16 to 70% అబ్జార్బ్ అవుతుంది, ఓన్లీ 20 to 30% మాత్రమే వేస్టేజ్ అవుతుంది. మరి మీరు తీసుకుంటున్న ఫుడ్ కూడా అబ్జార్బ్ అవుతుంది, వాళ్ళకి హెల్త్కి ఉపయోగపడుతుంది అంటే అది మంచిదే కదండి. అంటే దీని నుంచి నెగిటివ్ ఎఫెక్ట్ ఏం కనబట్లేదు. మనం తాగుతున్న వాటర్ని కనుక మనం రీప్లేస్ చేసి ఈ కెంగన్ వాటర్ టెక్నాలజీ ఏదైతే ఉందో గత సంవత్సరంగా మన ఇండియాలోకి వస్తే ఎందుకు 1,00,000 పైన ఫ్యామిలీస్ దీన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాయి, దీన్ని వాళ్ళ ఇంట్లోకి ఎందుకు ఆహ్వానించాయి అంటే ఈ కారణం వల్లనే, అవునా? మరి ఇలాంటి 3 ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్, ఆల్కలైన్ రిచ్, తర్వాత మైక్రోగస్ట్ అనే ప్రాపర్టీ ఏవైతే ఉన్నాయో ఈ 3 ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఈ కెంగన్ వాటర్ తాగితే మనకు వచ్చే బెనిఫిట్ ఏదో ఒక చిన్న వీడియోలో మనము గమనిద్దాం ఇక్కడ. Let us see how this type of water affects human blood. The doctor is drawing blood from a patient's finger. Using a special microscope, we shall be able to see the condition of her body from this drop. These are red blood cells and they've lost their electrical charge, so they're all stuck together in a formation called a rouleau. Here's a huge symplast. Symplasts are associated with heart disease and arthritis and lung disease and many other conditions that could be coming in the future. The doctor asks the patient to drink a small amount of structured water.
After 12 minutes, the doctor again draws blood from the patient and studies it. So you can see that the cells then become buoyant, they become slippery, and they have their electrical charge, so they repel each other. That allows them to carry oxygen, and it means that we're changing the pH of the blood back to an aerobic environment rather than an anaerobic environment. I think that's utterly amazing that just drinking water could do that. రైట్. ఈ వాటర్ గురించి చూడండి, ఒక పేషెంట్ కి బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. కామన్ గా పేషెంట్ బ్లడ్ టెస్ట్ చేయడము, దానిలో వాడు చెక్ చేస్తుంది ఏంటి, ఇమ్యూనిటీ అక్కడ కనబడుతుంది మనకి. మన బాడీలో ఇమ్యూనిటీ ఏంటి, వైట్ బ్లడ్ సెల్స్, ఫైటర్స్ కదా, అవన్నీ ఒకదానికోటి అతుకుపోయి ఉన్నాయి, అంటే ఇమ్యూనిటీ యాక్టివ్ గా లేదు. అదే పేషెంట్ కి ఒక్క గ్లాస్ కెంగన్ వాటర్ ఇచ్చి 12 నిమిషాల తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తే చూడండి ఎఫెక్ట్ ఎట్లా ఉంది. ప్రతి సెల్ విడివిడిగా ఉన్నాయి, ఒకదానికి దేనికి ఏది అతుక్కొని లేవు, అన్నిటికీ ఎలక్ట్రికల్ చార్జ్ వచ్చింది, చాలా యాక్టివ్ గా తిరుగుతున్నాయి. అంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ చాలా యాక్టివ్ గా ఉన్నట్టు. మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నా, వాటర్ తీసుకున్నా, ఏదన్నా మనకి ఒక ఇమ్యూనిటీని కొంచెం పెంచుతుందండి. పెంచేవి కదా మనం జనరల్ గా తీసుకునేది. ఆ ఇమ్యూనిటీ ఎంతసేపు వస్తుందండి, ఎనర్జీ ఉన్న సేపు వస్తుంది, అవునా. కానీ వాటర్ గమనించండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు ఇంటర్వెల్స్, డిఫరెంట్ ఇంటర్వెల్స్ లో వాటర్ తాగుతారు. పొద్దున్న 3 లీటర్లు అంటే పొద్దున ఒకసారి 3 లీటర్లు వాటర్ తాగేసి సాయంత్రం తాకుండా ఉంటారా? రెగ్యులర్ గా ఇంటర్వెల్స్ మీరు వాటర్ తాగుతుంటారు. ఆ వాటర్ కనుక మీరు కెంగన్ వాటర్ అయితే దానిలో వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, దానిలో వచ్చే మైక్రోకెస్టిక్ ప్రాపర్టీ కానీ ఎంత బాగా ఉపయోగపడుతుంది. మన బాడీలో ఇమ్యూనిటీని పొద్దున్న నుంచి సాయంత్రం కానీ 24 అవర్స్ అది యాక్టివ్ గా ఉండే విధంగా ఈ వాటర్ మనకు గమనిస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. ఇక్కడ గమనిద్దాము, దీన్ని ఎవరు సర్టిఫై చేస్తున్నారంటే సైంటిస్టులు, డాక్టర్లు దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు, అండ్ బుక్స్ కూడా దీని మీద ఉన్నాయి. అంటే మనం కొత్తగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం, మనం రీసెర్చ్ సైంటిస్టులను కాదు కదా, ఆల్రెడీ ఎవరైతే సైంటిస్ట్ రీసెర్చ్ చేశారో వాళ్ళ గురించి చూద్దాం, వాళ్ళు ఏం చెప్పారో కూడా చూద్దాం. ఇక్కడ ఈయన డాక్టర్ హిరోమి షింజా, ఈయన కొలోనోస్కోపీని కనుక్కున్నటువంటి సైంటిస్ట్ లో ఈయన మెయిన్ సైంటిస్ట్. ఈయన గత 40-45 సంవత్సరాలుగా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఈయన, రైట్. ఈయన కొలోనోస్కోపీ కనుక్కున్నాడు, కొలోనోస్కోపీ ఆపరేషన్ చేస్తున్నాడు. ఎవరికైనా ఒక కొలోనోస్కోపీ ఆపరేషన్ చేస్తున్నాడు అంటే, కొలోనోస్కోపీ అంటే మామూలు ఎండోస్కోపీ అయితే కెమెరా ఉన్నటువంటి పైప్ ని పొట్టలో వేసి పొట్టను స్కాన్ చేస్తున్నాడు. అదే కనుక కొలోనోస్కోపీ అయితే కెమెరా ఉన్నటువంటి పైప్ ని కింద నుంచి వైపు వేసి పెద్ద పేగులు స్కాన్ చేస్తున్నాడు. పెద్ద పేగులు స్కాన్ చేస్తున్నాడు అంటే క్యాన్సర్ లక్షణాలు ఆల్రెడీ పేషెంట్ లో కనబడ్డాయి. ఈ కొలోనోస్కోపీ చేసి క్యాన్సర్ సైజ్ ని, తర్వాత ట్రీట్మెంట్ ని ఆయన కన్ఫర్మ్ చేయబోతున్నాడు. ఈయన 40-45 సంవత్సరాలుగా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. కానీ గత 37 నుంచి 40 సంవత్సరాలుగా ఆయన కెంగన్ వాటర్ ని ఆయన ట్రీట్మెంట్ లో ఇంక్లూడ్ చేసి ఆయన బెనిఫిట్స్ తీసుకుంటున్నాడు. ఆయన బెనిఫిట్స్ తీసుకున్న తర్వాత ఆయన చెప్తున్నది ఆయన మాటల్లో, కెంగన్ వాటర్ ఈజ్ ఆల్కలైన్ రిచ్ వాటర్ విత్ 8.5 to 9.5 pH and is considered the very best drinking water because of its incomparable powers of hydration, detoxification and antioxidation అని చెప్తున్నారు. ఇది మన బాడీని హైడ్రేట్ చేస్తుంది, యాక్టివ్ గా ఉంచుతుంది, డీటాక్సిఫికేషన్ చేస్తుంది, బాడీలో మలినాలన్నింటినీ తీసేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అనే పవర్ ని కూడా అందిస్తుంది. ఈయన కింద చాలా రాసిన బుక్స్ ని కింద మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి బుక్ లోనూ మీరు కెంగన్ వాటర్ రిఫరెన్స్ చూస్తారు. అండ్ నేను కొన్ని టెస్టిమోనియల్స్ ఇచ్చారు, అవి త్వరగా చూసేద్దాం. ఇన్ఫ్లమేషన్ ఉన్నాయని కోరిన ఇంట్లో ఉంటాయి, ఇది కొంతకాలానికి క్యాన్సర్ కింద మారబోతోంది. ఈయనకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 3 నెలలు కెంగన్ వాటర్ తో ట్రీట్మెంట్ ఇవ్వగానే ఇది కండిషన్. మీరు తిన్నటువంటి ఫుడ్ అబ్జార్బ్ అవ్వాల్సింది పెద్ద పేగుల్లో. దాని అసలు ఫస్ట్ కండిషన్ ఇన్ఫ్లమేషన్ అంటే అక్కడ జీవమే లేదు, మరి ఇప్పుడు యాక్టివ్ గా ఉంది. క్రానిక్ కాన్స్టిపేషన్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ లో కోలన్ అట్లా ఉంది. ఆఫ్టర్ 3 months ఆఫ్ కెంగన్ వాటర్ కంప్లీట్లీ డీటాక్సిఫైడ్. కీమోథెరపీ చేయించిన పేషెంట్, కీమోథెరపీ ఎవరికి చేస్తారు, క్యాన్సర్ పేషెంట్ చేయడం జరిగింది, అవునా. కీమోథెరపీ అంటే రేడియేషన్, క్యాన్సర్ సెల్స్ ని బంద్ చేయడం. అండ్ క్యాన్సర్ అనేది రీజనరేటివ్ డిసీజ్, అంటే ఒక చోట క్యాన్సర్ తగ్గిపోతే మరొక చోట క్యాన్సర్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఈయనకి కీమోథెరపీ చేయించుకున్న తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చింది, మళ్ళీ కీమోథెరపీ చేయించుకోవాలి. కానీ ఈయన దగ్గరికి వచ్చాడు, హిరోమి షింజా దగ్గరికి. ఈయన క్యాన్సర్ కి కీమోథెరపీ చేయడు, ఈయన న్యాచురల్ ట్రీట్మెంట్ చేస్తాడు, విత్ కెంగన్ వాటర్ ఏం చేస్తున్నాడు. ఈయన కెంగన్ వాటర్ ఇచ్చాడు, న్యాచురల్ ట్రీట్మెంట్ అయితే నైట్రల్ డైట్ అవన్నీ ఉంటాయి, వాటితో చేయడానికి ఆయనకి ఈ బెనిఫిట్ వచ్చింది. అంటే కంప్లీట్ గా రేడియేషన్ చేసి మాడిపోయినటువంటి చనిపోయినటువంటి సెల్స్ కూడా మళ్ళీ బతకడం, రీజనరేట్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. హెల్దీగా తయారైంది, రైట్.
అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఈ వాటర్ ని సజెస్ట్ చేస్తుంది. దేనికి? క్యాన్సర్ ప్రివెన్షన్ కి, క్యాన్సర్ క్యూర్ కి. అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ 10 రికమెండేషన్స్ చేసింది క్యాన్సర్ ప్రివెన్షన్ కి, క్యాన్సర్ క్యూర్ కి. దానిలో ఫస్ట్ రికమెండేషన్ ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్ ఎనర్జిక్, మన కంపెనీ పేరు కెంగన్ వాటర్, మన బ్రాండ్. కింద ఉన్నటువంటి వెబ్సైట్ లో మీరు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని చూడొచ్చు. వాళ్ళ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ లో దీని గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఈయన రాబర్ట్ జి రైట్, అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఈయన ఒక బుక్ రాశాడు, కిల్లింగ్ క్యాన్సర్ నాట్ పీపుల్ అని. క్యాన్సర్ ని చంపండి, జనాల్ని కాదు అనేది టాపిక్. ఆ బుక్ పేరు. ఆయన ఈ బుక్ లో, ఇది జనరల్ గా ఒక బైబిల్, క్యాన్సర్ పేషెంట్స్ ఒక బైబిల్ గా వాడుకోవచ్చు. అంటే ఈ బుక్ చదువుకొని క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దానిలో చెప్పినటువంటి కనుక మనం పాటిస్తే. ఆయన ఆ బుక్ లో ఒక చాప్టర్ మొత్తం కెంగన్ వాటర్ తాగి క్యాన్సర్ నుంచి ఎట్లా బయటపడొచ్చు అనేది చెప్పడం జరిగింది. ఆయన మాటల్లోనే విందాం. But when you have cancer, what you do virtually all of the time is important. So diet is number one. You need to drink the right fluids, particularly the right water, particularly ionized water. You need to detox the body. You need to take the right supplements, and you need to exercise if you can. So those are 5 steps. They're more intricate than just 5 numbers. When we talk about water, I talk about Kangen water made by the Enagic SD501s. We've never seen anything like it, and we have studied it for years and years now. I have a listing. ఆయన చెప్తున్నాడు కెంగన్ వాటర్ మాత్రమే ఆయనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ లో బెనిఫిట్ ఇచ్చింది. ఆయన సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేసిన తర్వాత చెప్తాడు అన్నమాట. రైట్, కెంగన్ వాటర్ మీద ఇన్ని బుక్స్ ఉన్నాయి. దాని టైటిల్స్ చూడండి. చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. యు ఆర్ నాట్ సిక్, యు ఆర్ థర్స్టీ. వాటర్ క్యూర్స్ డ్రగ్ స్కిల్స్. అంటే ఈ వాటర్ ఎంత ఇంపార్టెంట్, మన ఫ్యామిలీకి ఎటువంటి వాటర్ అందించాలి. ఇప్పటివరకు మనం తాగుతున్న వాటర్లో అసలు జీవమే లేదు. అలాంటి జీవం లేని వాటర్ తాగి మనం జీవించి ఉండాలనుకుంటున్నాం. రైట్, అందులోనూ ఆరోగ్యంగా. చూద్దాం. ఇది ఆల్రెడీ జపనీస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వాడుతున్నారు. 6500 డాక్టర్స్ వాళ్ళ పేషెంట్స్కి వాటర్ని సజెస్ట్ చేసి హెల్త్ బెనిఫిట్స్ కూడా తీసుకుంటున్నారు. ఇది మన మిషన్స్ అండి. చాలా చిన్న మిషన్స్. మీరు వాళ్ళ రోజున ఏవైతే ఇంట్లో ఆరో మిషన్ పెట్టుకున్నారు చూసారా, దానికంటే కూడా చిన్న మిషన్ ఇది. బట్ చేసే పని మాత్రం చాలా పెద్దది. చూద్దాం. ఈ ప్రతి మిషన్ 7 రకాల వాటర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే 7 pH వాటర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అవి ఏంటో కూడా ఇప్పుడు గమనించేద్దాం. హెల్తీ డ్రింకింగ్ అండ్ కుకింగ్ కి రోజు తాగడానికి 8.5 pH, టీ కానీ అదర్ జ్యూసెస్ కానీ ప్రిపేర్ చేసుకోవడానికి 9 pH, 9.5 pH లో మనము వంట చేసుకోవచ్చు. ఈ 3 pH లో ఉన్నటువంటి వాటర్ ఆల్కలైన్ వాటర్ కాబట్టి మనము తాగొచ్చు. ఈ 3 pH 8.5, 9, 9.5 pH వాటర్ మనము తాగాలి. తాగడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? దీనిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మనము రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి ఆల్కలైన్ మన బాడీని ఆల్కలైన్ కండిషన్ వస్తుంది. దీనిలో ఉన్నటువంటి మైక్రోకెస్టల్ ప్రాపర్టీ మన అబ్జార్ప్షన్ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. అది జస్ట్ మనం ఈ వాటర్ మన దైనందిన జీవితంలో ఇంక్లూడ్ చేసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్. నెక్స్ట్ దీనిలో వచ్చే వాటర్ 7 pH వాటర్. దీన్ని మనం మెడిసిన్స్ వేసుకునేటప్పుడు, తర్వాత చిన్నపిల్లలు బిలో 2 years ఏవైతే ఉంటారో జనరల్ గా వాళ్ళు పుట్టినప్పుడు ఆల్కలైన్ కండిషన్ ఉంటారు కాబట్టి మనం వాళ్ళకి అడిషనల్ గా ఆల్కలైన్ ఇవ్వాల్సిన అవసరం లేదు బయట నుంచి. కాబట్టి వాళ్ళకి 7 pH వాటర్ మనము వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. అదేవిధంగా ఇంకో మాట చెప్తాను. జనరల్ గా మనకి యుఎస్ నుంచి ఇతర కంట్రీస్ నుంచి వస్తారు కదా, అక్కడ వాళ్ళకి మన వాటర్స్ వాళ్ళకి జనరల్ గా పడవు అని వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోయి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్స్ కొంటున్నారు. దాంతో వాళ్ళకి ఇంకా అనారోగ్యాలు వస్తున్నాయి. ఇవాళ రోజున 7 pH వాటర్ ఇవ్వండి, వాళ్ళు హెల్దీగా ఉంటారు. కనీసం వాళ్ళకి అక్కడ ఉండే వాటర్ కి ఈక్వల్ వాటర్ అనమాట 7 pH అంటే. రైట్, నెక్స్ట్ ఇక్కడ వచ్చే ఇంకో వాటర్ చూద్దాం. 5.5 pH వాటర్. 5.5 pH అంటే 7 కంటే తక్కువ ఉంది కాబట్టి ఎసిడిక్ నేచర్, కాబట్టి దిస్ వాటర్ ఈజ్ నాట్ ఫర్ డ్రింకింగ్. రైట్, ఈ వాటర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే స్కిన్ టోనర్ కి, పెట్ కేర్ కి, హెయిర్ గ్రూమింగ్ కి, తర్వాత హెయిర్ కేర్ కి, పెట్ గ్రూమింగ్ కి, తర్వాత క్లీనింగ్ మిర్రర్స్ కి, హౌస్ క్లీనింగ్ కి, దానికి అంటే ఎక్స్టర్నల్ యూసేజ్ కి ఇది వాడచ్చు. రైట్, ఈ వాటర్ కనుక మనం ఎక్స్టర్నల్ యూస్ కి మన బాడీ మీద వాడితే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? మన స్కిన్ టోన్ ని మళ్ళీ మనం పుట్టినప్పుడు మన స్కిన్ ఏ టోన్ అయితే ఉందో ఆ టోన్ కి తీసుకెళ్తుంది. అంటే ఇవాళ రోజు మన స్కిన్ టోన్ మారిపోయింది. ఎందుకు? రేడియేషన్, పొల్యూషన్, బయట తిరుగుతున్నటువంటి వీటి వల్ల. కానీ దాన్ని అంతా క్లీన్ చేసేది మళ్ళీ మనకి ఒరిజినల్ స్కిన్ టోన్ ఇస్తుంది. తర్వాత హెయిర్ కూడా మంచి రిజల్ట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి, మీరు గమనించవచ్చు. రైట్,
దీనిలో నుంచి వచ్చే 4 వాటర్స్ మనం గమనించాం. 8.5, 9, 9.5 pH ఫర్ డ్రింకింగ్ అండ్ 7 pH ఆల్సో ఫర్ డ్రింకింగ్, బట్ 5.5 వాటర్ ఫర్ ఎక్స్టర్నల్ యూసేజ్, బ్యూటీ పర్పస్ మోస్ట్లీ. తర్వాత దీని నుంచి ఇంకో వాటర్ వస్తుంది 11.5 pH. ఇది స్ట్రాంగ్ ఆల్కలైన్. మరి ఆల్కలైన్ వాటర్ తాగాలి కదా, కానీ ఇది తాగడానికి కాదు. ఎందుకు? హైలీ ఆల్కలైన్. ఇది నాట్ ఫర్ డ్రింకింగ్ అని చెప్తున్నారు కదా. ఎందుకు అంటే దీన్ని ఎందుకు వాడాలి అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ మీద ఉన్న పెస్టిసైడ్స్ రిమూవ్ చేయడానికి వాడతారు. ఏంటి ఫ్రూట్స్ మీద కూరగాయల మీద, ఆకుకూరల మీద, ఫ్రూట్స్ మీద చాలా పెస్టిసైడ్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ. రైతు కొట్టకుండా పండించలేడు. మరి అంత పెస్టిసైడ్ మన ఇంటికి తీసుకొచ్చి వాటర్లో కరిగిపోతుందా? ఎన్నో వర్షాలు కూడా తట్టుకుంది అది. మన ఇంట్లో ట్యాప్ వాటర్ కింద పెడితే పోతుందా? పోవట్లేదు. చాలా మంది మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఉప్పు కలిపిన వాటర్లో వాటిని నానబెడతారు. ఎందుకు? దాని మీద ఉన్న పెస్టిసైడ్ కానీ ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే పోతుంది అని. అవునా? బ్యాక్టీరియా పోతుందేమో, కానీ పెస్టిసైడ్ వర్షాలకే పోలేదు కదా. మన ఇప్పుడు దాన్ని కలగాలి, దాన్ని తీసేయాలి అంటే అవి ఎందుకు పోవట్లేదు అంటే అవి ఆయిల్ బేస్డ్ పెస్టిసైడ్స్ తోటి ఆయిల్ మీద పెస్టిసైడ్ లేయర్ ఉంది, అది మన ఫ్రూట్ కి వెజిటబుల్స్ కి అతుక్కొని ఉంది కాబట్టి అది పోవట్లేదు. మరి అది పోవాలంటే ఆయిల్ కరగాలి ఫస్ట్. మరి ఆయిల్ కరిగించే శక్తి మీ ఉప్పుకి లేదు, కానీ కెంగన్ వాటర్ 11.5 pH ఆ గుణం ఉంది. అది ఆయిల్ ని కూడా కరిగించేస్తుంది. కాబట్టి ఈ 11.5 pH లో కనుక మీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నానబెడితే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? నార్మల్ వాటర్ లో మీరు పెట్టినప్పుడు మీకు ఎటువంటి డిఫరెన్స్ కనబడదు. దాని మీద ఉన్న చెత్త ఉంటే పోతుందేమో, కానీ దీనిలో కడిగితే దాని మీద ఉన్న పెస్టిసైడ్ లేయర్ కడిగిపోయి వచ్చేసింది. చూడండి, వాటర్ కలర్ కూడా మారిపోయింది. మీరు తింటున్నటువంటి ఆకుకూరలో ఇంత పెస్టిసైడ్ ఉంది, మీరు తింటున్న రైస్ ని కూడా ఇంతగా క్లీన్ చేసేసింది. మరి ఇలాంటి వాటర్ మన ఇంట్లో ఉండాలా వద్దా? మన బాడీలోకి 0.1% కూడా పెస్టిసైడ్ లాంటి కెమికల్స్ వెళ్లకుండా చూసుకోండి. మరి అలాంటి పెస్టిసైడ్స్ కెమికల్స్ ఉంటే అనారోగ్యాలు రాకుండా క్యాన్సర్ లాంటి రోగులు అందుకే పెరుగుతుంది వాటి కోసం. రైట్? తప్పకుండా ఇది మన ఇంట్లో ఉండే విధంగా చూసుకోవాలి. మరి నెక్స్ట్ వాటర్ దీని నుంచి ఇంకో వాటర్ వస్తుంది. ఇది నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్తాం. ఏంటిది? 2.5 pH వాటర్, స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, యాసిడ్ కి ఈక్వల్ గా ఉంటుంది ఆ స్ట్రాంగ్నెస్. కానీ ఇది మనము హ్యాండ్ శానిటైజర్ గా వాడతాం. అదేంటి కెమికల్ స్ట్రాంగ్ అంటున్నారు, యాసిడ్ అంటున్నారు, దాన్ని హ్యాండ్ శానిటైజర్ గా ఎట్లా వాడతాం? అవునా? ఇవాళ రోజు మనం హ్యాండ్ శానిటైజర్స్ వాడుతున్నాం, అవన్నీ కెమికల్స్ ఏనా? అవునా? అందులో స్మెల్ ఉన్నటువంటి మంచి పర్ఫ్యూమ్ స్మెల్ తోటి వస్తున్నాయి వాళ్ళ రోజున. ఇంతకుముందు ఎప్పుడు అలాంటి హ్యాండ్ శానిటైజర్స్ మనం చూడలేదు, కానీ వాళ్ళ రోజున అలా వస్తున్నాయి. అవన్నీ కెమికల్స్. కానీ ఇది వాటర్, స్ట్రాంగ్ అసిడిక్ నేచర్ ఉన్నటువంటి వాటర్. దీనిది పవర్ఫుల్ డిస్ఇన్ఫెక్టెంట్ ఫర్ జర్మ్స్ అండ్ బ్యాక్టీరియా. దీన్ని ఆల్రెడీ ల్యాబ్ టెస్ట్ చేయడం జరిగింది ఎన్ని బ్యాక్టీరియాలు, వైరస్ల మీద. ప్రతి బ్యాక్టీరియా, వైరస్ మీద చాలా ఎఫెక్టివ్ గా పనిచేసింది ఈ వాటర్. స్కిన్ డిసీజెస్ మీద ఇది చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూపిస్తుందట. సోరియాసిస్ లాంటి స్కిన్ డిసీజెస్, ఇవాటి వరకు సోరియాసిస్ కి అసలు ట్రీట్మెంటే లేదు. అవునా? అదొక స్కిన్ డిజార్డర్, రైట్? అలాంటి సోరియాసిస్ మీద కూడా 5 to 6 months ఈ 2.5 pH వాటర్ కనుక స్ప్రే చేస్తూ 9.5 pH వాటర్ కనుక తాగుతూ ఉన్నట్లయితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇందాక చెప్పాను కదా, ఇది యాసిడ్, చాలా యాసిడ్ స్మెల్ వస్తూ ఉంటుందని, కానీ ఇది వాటర్ చాలా స్కిన్ ఫ్రెండ్లీ. సో యూ కెన్ యూజ్ దిస్ వాటర్ ఆన్ డేస్ బేబీస్ ఆల్సో. అంత స్కిన్ ఫ్రెండ్లీ అన్నమాట. మరి ఇన్ని రకాల వాటర్స్ వచ్చాయి, ఇంత అద్భుతమైన ప్రాపర్టీస్ ఉన్నాయి, దీని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటి? అది కూడా ఇది ఒక మిషన్ కాబట్టి టెక్నాలజీ ఉంటుంది కదా, ఆ టెక్నాలజీ చూద్దాం. అయనైజేషన్ టెక్నాలజీ చాలా సింపుల్ టెక్నాలజీ. కరెంట్ ని ఇందాక చెప్పాం కదా, చూద్దాం అసలు దీనిలో ఏముంటుందని. దీనిలో ఒక ప్రీ ఫిల్టర్ ఉంటుందండి. ప్రీ ఫిల్టర్, చిన్న ఫిల్టర్ ఉంటుంది దీనిలో. అదేం చేస్తుంది? మీ ఇంట్లో ఇవాళ రోజున ఉన్నటువంటి ఫిల్టర్ కానివ్వండి, ఆర్ఓ కానీ ఏదైతే పనిచేస్తుందో ఆ పనంతా ఇది చేసేస్తుంది. దాంతో పాటు ఇది ఫ్లోరైడ్స్ ని, తర్వాత క్లోరిన్ ని, వాటిని కూడా రిమూవ్ చేసేస్తుంది వాటర్ నుంచి. మరి మీ ఫిల్టర్స్ అయితే ఆ పని చేయలేదు, కానీ ఈ ఫిల్టర్ అది హైగ్రేడ్ ఫిల్టర్ కాబట్టి ఆ పని చేయగలుగుతాము. ఆ తర్వాత వాటర్ ని అయనైజేషన్ ఛాంబర్ లోకి వెళ్తుంది. ఇందాక ఫస్ట్ లో చూసాం కదా, పవర్ వాటర్ లో పంపించి ప్రాపర్టీస్ జనరేట్ చేయడము. అలా ఇక్కడ అయనైజేషన్ ఛాంబర్ లో ఆ పని జరుగుతుంది. మరి ఆ పని జరగడానికి 2 ఉత్ప్రేరకాలు కావాలి కదా, అంటే మెటల్స్ కావాలి. అందుకు మనము వాడుతున్నది టైటానియం అండ్ ప్లాటినం ప్లేట్స్ వాడుతున్నాం. టైటానియం అండ్ ప్లాటినం ప్లేట్స్ ఆర్ కాస్ట్లీయెస్ట్ మెటల్స్, కాబట్టి
ఆ మెటల్స్ వాడి వాటర్ లో ప్రాపర్టీస్ ని ఈ ప్రాపర్టీస్ లో మనం The జనరేట్ water చేస్తాం. passes over the plates. The minerals in the water are separated into two streams of water, one alkaline and one acidic. The more plate surface area and the more power you can apply to the plates, the better the separation and the better the quality of the ionized water. Some metals are గమనించారా? 2 ప్లేట్ల మధ్య నుంచి వాటర్ పాస్ అవుతుంది. హై వోల్టేజ్ ఆఫ్ కరెంట్ మనం పాస్ చేస్తున్నాము. దాంట్లో వాటర్ లో ఆల్రెడీ ఆల్కలైన్ మినరల్స్, ఎసిడిక్ మినరల్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మీరు పవర్ దానికి హై పవర్ ఇచ్చారో దానిలో ఉన్న వంటి మినరల్స్ సపరేట్ అవుతున్నాయి. ఆల్కలైన్ మినరల్స్ అని ఆల్కలైన్ వాటర్ గాను, ఎసిడిక్ మినరల్స్ అని ఎసిడిక్ వాటర్, బ్యూటీ వాటర్ గాను మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంత సింపుల్ ప్రాసెస్. మరి ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని, సింపుల్ ప్రాసెస్ ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనకి అందిస్తున్నటువంటి కంపెనీ గురించి కనుక గమనించినట్టయితే 46 years old టెక్నాలజీ, 40 years old కంపెనీ. ఒకే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది వీళ్ళకి జపాన్, ఒసాకాలో. జపనీస్ అంటేనే మేడ్ ఫర్ క్వాలిటీ. వాళ్ళు క్వాలిటీకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని మనకు తెలుసు. వాళ్ళ ప్రొడక్ట్స్ చాలా క్వాలిటీతో ఉంటాయని. జపాన్లో మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వీళ్ళు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు 40 సంవత్సరాలు అంటే వాళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీ తగ్గకుండా ఉండడానికి వాళ్ళు అక్కడ మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన ఎనర్జీకి ఉంది. అదేవిధంగా ప్రపంచం నలుమూలలకి ఈ ప్రోడక్ట్ వెళ్తోంది. ఓన్లీ జపాన్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం జపాన్లో మాత్రమే తయారవుతుంది. అక్కడ నుంచి మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ సొంత ఆఫీస్కి ఏదైతే ఉందో ఎనర్జీ కెంగన్ వాటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని బెంగళూరులో ఉంది మన హెడ్ ఆఫీస్, ఇండియన్ హెడ్ ఆఫీస్. అక్కడికి వెళ్తుంది. అక్కడ నుంచి మీ ఇంటికి మిషన్ రావడం జరుగుతుంది. అంటే థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, థర్డ్ పార్టీ ద్వారా సర్టిఫికేషన్ కానీ దీనికి ఏమీ చేయించడం లేదు. రైట్? అంటే మన ప్రొడక్ట్ క్వాలిటీ కరెక్ట్ గా ఉండబోతోంది. ఇక్కడ దీనికి వచ్చిన అవార్డ్స్, రికగ్నిషన్స్ చూడొచ్చు, సర్టిఫికేషన్స్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. దానిలో ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికేషన్ చూద్దాము. ISO 13485 సర్టిఫికేషన్ అండి. ఇది మెడికల్ గ్రేడ్ మెషినరీని, ఎక్విప్మెంట్ ని తయారు చేసే వాళ్ళకి ఇచ్చే సర్టిఫికేషన్. రైట్? ఇది మన కంపెనీ ఎనర్జీకి ఉంది. అంటే ఇక్కడ తయారవుతున్నటువంటి ఏవైతే వాటర్ ప్యూరిఫైర్స్, వాటర్ అయనైజర్స్ ఉన్నాయో ఇవన్నీ మెడికల్ గ్రేడ్ అయనైజర్స్ అన్నమాట. రైట్? మెడికల్ గ్రేడ్ సర్టిఫికేషన్ ISO 13485 ఉన్నటువంటి కంపెనీ. అండ్ జపనీస్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఫర్ అడల్ట్ డిసీజెస్ అంటే దీనిలో ఇది ఒక 6500, ఇవాళ రోజున 8000+ డాక్టర్స్ ఉన్నారు దానిలో. ఆ అసోసియేషన్ ఈ వాటర్ ని ఏవైతే పెద్దవాళ్ళు వస్తున్నటువంటి డిసీజెస్ కి మందులో ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు సర్టిఫై చేసి ఇచ్చిన సర్టిఫికేషన్. జపనీస్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ వాళ్ళు దీన్ని మెడికల్ గ్రేడ్ మిషన్ కింద సర్టిఫై చేసి దీన్ని ప్రతి హాస్పిటల్లోని ఇదే ఉండాలి అని చెప్పి ఇచ్చిన సర్టిఫికేట్ కమ్ ఆర్డర్. వాటర్ క్వాలిటీ అసోసియేషన్ దీనికి గోల్డ్ సీల్ సర్టిఫికేషన్ ఇచ్చింది. మరి ఇంత అద్భుతమైన మిషన్, అద్భుతమైన ప్రాపర్టీస్ ఉన్నాయి. దానిలో ఉన్న వాటర్ ప్రతి ఒక్కటి మన దైనందిన జీవితంలో ఉన్న ప్రతి అవసరాన్ని తీరుస్తుంది. అవునా? ఇన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. మరి ఇంత మంచి మిషన్ ని మన ఇంట్లో ఉంచుకోవాలి వద్దా? మన ఫ్యామిలీకి హెల్దీ వాటర్ని అందించాలా వద్దా? రైట్? మరి అందించాలంటే దీని ప్రైస్ కూడా తెలుసుకుందాం. ప్రైస్ ఈజ్ వాట్ యు పే, వాల్యూ ఈజ్ వాట్ యు గెట్. వాల్యూ చూసాం కదా, ఇప్పటి వరకు మనం చూసాం కదా, గంట 20 నిమిషాలుగా మనం చూస్తుంది వాల్యూనే. ఇంత వాల్యూ ఉన్న వాటర్ మనం ఇవాటి వరకు మనం చూడలేదు కదా. మరి దీని ప్రైస్ ఏదో కూడా ఇప్పుడు గమనిద్దాం. మన దగ్గర 5 మోడల్స్ ఉన్నాయని చెప్పాను. దానిలో ఫస్ట్ మోడల్ అండి. ఇది చాలా మెయింటెనెన్స్ ఫ్రీ మిషన్, సూపర్ 50 అని అంటారు. దీని ప్రైస్ వచ్చి జస్ట్ 3,97,000. దీనిలో -ORP చూసాం కదా, -200 అంతకంటే ఎక్కువ వచ్చింది. అది -850 వస్తుంది ఇలాంటి ఈ మిషన్ లో. దీనిలో 12 టైటానియం అండ్ ప్లాటినం ప్లేట్స్ ఉన్నాయి. టైటానియం అండ్ ప్లాటినం 3 times కాస్ట్లియర్ దాన్ గోల్డ్ అండ్ చాలా డెన్స్ మెటల్స్ కాబట్టి అదే వాడడం జరుగుతుంది. క్వాలిటీకి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. అండ్ 6 liters per minute ఇది ప్రాసెస్. మాది పెద్ద ఫ్యామిలీస్, పెద్ద రిచ్ ఫ్యామిలీస్ ఉంటాయి, పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్యామిలీలో 10-15 మంది దాకా ఉంటారు. అలాంటి ఫ్యామిలీకి ఇట్లాంటి మిషన్ పర్ఫెక్ట్ సూట్ అన్నమాట. ఇది 3 years ఇంటర్నేషనల్ వారంటీ, 20 years మినిమం పనిచేస్తుంది. రైట్? దీని ప్రైస్ వచ్చి 3,97,000 మాత్రమే. నెక్స్ట్ మిషన్ వచ్చి ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ K8 అంటారు. దీని ప్రైస్ వచ్చి 3,43,000. దీని లోపల 8 టైటానియం అండ్ ప్లాటినం ప్లేట్స్ ఉన్నాయి. 750 వరకు -ORP వస్తుంది. ఇది కూడా 6 liters per minute ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 5 years ఇంటర్నేషనల్ వారంటీ ఉంది. 25 years పాటు ఇది మినిమం పనిచేస్తుంది. తర్వాత దీనిలో ఇండియన్ బెస్ట్ సెల్లర్ అండి, కెంగన్ SD50 అని అంటారు మిషన్ మోడల్. 2,77,000 మాత్రమే దీని ప్రైస్. దీనిలో -ORP 650 వస్తుంది. దీనిలో 7 టైటానియం అండ్ ప్లాటినం ప్లేట్స్ ఉంటాయి. అంటే మీరు పెడుతున్నది టెక్నాలజీకి పెడుతున్నారు, వాటర్కి పెట్టట్లేదు.
వాటర్కి పెట్టకండి. టెక్నాలజీ ఈజ్ ఇంపార్టెంట్. ఇంతకంటే బెస్ట్ అనగానే మనం చాలా కొన్నాం, కానీ ఇట్లాంటి జీవం ఉన్నటువంటి వాటర్ని మనకి రోజు అందించి మన ఫ్యామిలీని కాపాడే మిషన్ అయితే వాటి వరకు మనము కొనలేదు, రైట్? ఇది కూడా పర్ మినిట్ 4 లీటర్ల వాటర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 5 years దీని వారంటీ ఉంది, ఇంటర్నేషనల్ వారంటీ 25 years మినిమం లైఫ్. తర్వాత పాకెట్ ఫ్రెండ్లీ మెషిన్, బేసిక్ మెషిన్ మన దగ్గర 4 plates మెషిన్ ఉంది. 4 టైటానియం ప్లాటినం ప్లేట్స్ ఉన్నాయి. దీనిలో -400 వరకు వచ్చే అవకాశం ఉంది. 2 liters per minute ప్రొడ్యూస్ చేస్తాం. 3 years ఇంటర్నేషనల్ వారంటీ, 20 years లైఫ్ 30. జూనియర్ 4 మోడల్, దీని ప్రైస్ వచ్చి 2,18,000, రైట్? ఇవి మన దగ్గర ఉన్నటువంటి 5 మోడల్స్. డిపెండింగ్ అపాన్ యువర్ పాకెట్ అండ్ డిపెండింగ్ అపాన్ యువర్ వెల్త్ కండిషన్ at your family, you can choose your machine. All the machines are medical grade machines and produce అన్ని మిషన్స్ 7 రకాల వాటర్స్ ఏవైతే మనం చూసామో అవన్నిటిని ప్రొడ్యూస్ చేస్తుంది. 3 రకాల ప్రాపర్టీని మన బాడీ మనకి ప్రతి రోజు ప్రతి గ్లాస్ లో మీకు హెల్త్ ని అందించబోతోంది, అనారోగ్యం నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచబోతోంది, రైట్? మరి దీన్ని ప్రైస్ చూడంగానే చాలా డబ్బులున్న వాళ్ళు మాత్రమే కొంటారు, మనకు కాదు అనుకున్నాం కదా. కానీ ఈ మిషన్ డబ్బులున్న వాళ్ళు కాదండి. ఎవరికైతే ఆరోగ్యం మీద ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళ ఫ్యామిలీని ఆరోగ్యంగా ఉంచాలనుకుంటున్నారో వాళ్ళు దీన్ని కొనడం జరుగుతుంది. నేను కొన్నాను, నేను రిచ్ కాదు, కానీ నేను కొన్నాను. నా ఫ్యామిలీ ఆరోగ్యం గురించి నేను కొనడం జరిగింది. నాలానే వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ ఆరోగ్యం గురించి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆరోగ్యం గురించి మాట్లాడగానే మనం బెస్ట్ ఎవరి మీద రిలై అవుతాము? డాక్టర్ మీదుగా. డాక్టర్ చెప్పిన ప్రతి మాట మనకి వేదంతో సమానం, అవునా? పలానా మందు వేసుకోవాలంటే వేసుకోవాల్సింది. మరి అట్లాంటి డాక్టర్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, యువర్ హెల్త్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. మీ హెల్త్ నా రెస్పాన్సిబిలిటీ కాదు. మరి ఎవరి రెస్పాన్సిబిలిటీ? మీ హెల్త్ మీ రెస్పాన్సిబిలిటీనే. మీరు ఇంకొకళ్ళ హెల్త్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు. కానీ ఇవాళ వరకు మనకు అవకాశం లేదు. కానీ ఇప్పుడు నేను ఒక మిషన్ మీద రిలే అవ్వగలను, ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి 3 ప్రాపర్టీస్ నాకు హెల్త్ ని అందిస్తున్నాయి. కాబట్టి నేను దీని మీద మాత్రం తప్పకుండా డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. మరి నిజంగా దీనిలో మనకి హెల్త్ వస్తుందా? ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఒక వీడియోని మీరు చూడండి. हेलो फ्रेंड्स, आज मैं आपको लाइव बता रही हूँ कि कैंगन वाटर पीने पर कैसे अपना ऑक्सीजन लेवल बढ़ जाता है. सो यू मे सी दिस. ये 91 अभी शो कर रहा है. ओके, Power on. 9.5 वाटर. हम चेक करेंगे कि ये पीते ही ऑक्सीजन लेवल बढ़ता है या नहीं. Wow. 99. If your water can do this, just send me the video. Thank you. మరి ఆమె అడిగినట్టు మీ వాటర్ పనిచేస్తుందా గమనించండి, రైట్? సో ఇప్పుడు మనం ఈ మిషన్ ఎందుకు తీసుకోవాలి? ఇవాళ వరకు హెల్త్ మీద ఎవరైనా ఇన్వెస్ట్ చేశారా? మీలో ఎవరు ఇన్వెస్ట్ చేయలేదు. దేని మీద ఇన్వెస్ట్ చేసాం? మనము మన సిక్నెస్ మీద ఎక్స్పెండిచర్ చేసాం. మన సిక్నెస్ని కాపాడుకోవడానికి ఖర్చు పెట్టాం తప్ప మనం హెల్త్ మీద అయితే ఫ్యూచర్లో మనకి హెల్త్ వస్తుందని ఇవాళ వరకు ఎప్పుడు మనము హెల్త్ బాగుండాలని ఇవాళ వరకు ఇన్వెస్ట్ చేయలేదు. కానీ ఇవాళ రోజున హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీని యావరేజ్ ప్రైస్ ఎంత ఉందండి? 3 లక్షలు ఉందా? అవునా? ఇక్కడ 3 లక్షలు కనుక మీరు దీని మీద ఖర్చు పెడితే ఒక 20 సంవత్సరాల పాటు, వాడు 20 సంవత్సరాలు దానిలో పాడైపోయేది ఏం లేదు. 20 సంవత్సరాల తర్వాత కూడా పనిచేస్తుంది. వాడు ఇస్తున్న మినిమం లైఫ్ అది. అలాంటిది దీనిలో 20 సంవత్సరాలు తీసుకుంటే పర్ డే కాస్ట్ ఓన్లీ 42 రూపాయలు అండి. మనం ఇవాళ రోజున కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం, అవేవి మనకి హెల్త్ని ఇవ్వట్లేదు.
ఇస్తుందేమో అని వాళ్ళ రోజున ఉద్దేశంతో ఖర్చు పెడుతున్నాం. కానీ వాళ్ళ రోజున నిజంగా హెల్త్ ఇస్తుంది. సైంటిస్టులు, డాక్టర్లు దాని మీద రీసెర్చ్ చేశారు ఆల్రెడీ. అందరు రీసెర్చ్ ఇచ్చిన తర్వాత మనకి దానికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్స్ కూడా మనం చూసాము. ఇప్పుడు ఇంకా మనం దేని గురించి ఆగుతున్నాం? మన ఫ్యామిలీకి మనం తప్పకుండా అందించాల్సింది తప్పకుండా మనం అందించవచ్చు కదా. ఇవాళ రోజున 3 లక్షలు పెద్ద కాస్ట్ కూడా కాదు. మనం ఖర్చు పెడుతున్నటువంటి కార్లు కానీ లగ్జరీ మీద మనం చాలా ఖర్చు పెడుతున్నాం. మరి హెల్త్ మీద, హెల్త్ ఈజ్ నాట్ ఎ లగ్జరీ, ఇట్స్ ఏ ప్రైమరీ థింగ్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, రైట్? సో ఇప్పుడు చూసాం కదా మనము. మరి వాటర్ అయితే ఆక్సిజన్ బాగుపడింది, నాకు ఈ వాటర్ బయట దొరుకుతుందా? దొరకదండి. వాటర్ మీకు బాటిల్స్ లో దొరకదు, స్టోర్స్ లో దొరకదు. ఎందుకు అంటే దీనిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మైక్రో కస్టర్డ్ ప్రాబ్లమ్ ఇవన్నీ న్యాచురల్ గా జనరేట్ అవుతున్నాయి. మరి నార్మల్ వాటర్స్ లో లేవుగా అవి, ఈ మిషన్ లో వస్తున్నాయి. న్యాచురల్ గా ఏదో వచ్చింది ప్రతిదానికి కొంతకాలం తర్వాత పెరిష్ అయిపోతాయి అవి, అవునా? సో దీనిలో వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ 48 అవర్స్ వరకు మెయింటైన్ చేయొచ్చు మనము, ప్రాపర్ గా దాన్ని స్టోర్ చేయగలిగితే, రైట్? ఆల్కలైనిటీ 5 రోజుల పాటు ఉంటుంది. కాబట్టి ఇది మనకి స్టోర్స్ లో లభించదు. ఎందుకు మన స్టోర్స్ లో కొనుక్కున్నటువంటి ఈ బాటిల్ ఏది 5 రోజుల ముందు దొరికింది కాదు, అవునా? మనకి తెలిసిన విషయం అది. సో దీని నుంచి మీరు మాక్సిమం హెల్త్ బెనిఫిట్ తీసుకోవాలంటే ఫ్రెష్ వాటర్, ఎంత ఫ్రెష్ వాటర్ మిషన్ తీసుకుందా అయితే అంత బెనిఫిట్ మీకు వస్తుంది. అండ్ ఈ మిషన్ నేను ఇప్పుడు కొనాలి, దానికి ఏం ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఇది ఎక్కడ కొనుక్కోవాలి? ఫస్ట్ థింగ్, షోరూమ్స్ ఏమన్నా ఉన్నాయా? దీనికి షోరూమ్స్ అవైలబిలిటీ లేదు, ఎక్కడ దీనికి షోరూమ్స్ ఉండవు, రైట్? పోనీ ఫ్లిప్కార్ట్ లాంటి, అమెజాన్ లాంటి ఆన్లైన్ స్టోర్స్ లో దొరుకుతుందేమో, నేను చాలా చూశాను. ఆల్రెడీ చాలా మంది చెక్ చేస్తూ ఉంటుంటారు, మాట చెప్పగానే ఫ్లిప్కార్ట్ లోనో అమెజాన్ లోనే ఎంత ఉందో ప్రైస్ చూద్దామని. కానీ కంపెనీ వాళ్ళ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ద్వారా మాత్రమే ఈ మిషన్స్ సేల్ చేస్తుంది. ఇది ప్రతి మిషన్ రిజిస్ట్రేషన్ నెంబర్తో వస్తుంది మీకు. దానికి వారంటీ ఎంతకాలం ఉందండి? 3 years 5 years వారంటీ ఉంది. ఆ వారంటీ వాడుకోవాలన్నా, అవి ఏది కావాలన్నా మీరు కంపెనీ నుంచి ఉన్నటువంటి ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ నుంచి మాత్రమే కొనాలి. కంపెనీ ఎప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద ఇది అవైలబిలిటీ చేయడం లేదు. అంటే మీరు ఏదైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఆల్రెడీ చూస్తున్నారో అది సెకండ్ హ్యాండ్ మిషన్స్, డూప్లికేట్ మిషన్స్, వాటి జోడికి మీరు వెళ్ళకండి.